సో ఏపీఎన్ కోర్స్ కంటెంట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తెలుసుకున్నాము. తర్వాత మిగతా వాటి గురించి. సో ఈ కోర్స్ అనేది మ్యాక్స్ 35 డేస్ ఉంటుంది. ఓకే. సో ఈ కోర్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీపీఎం టూల్ అని ఉంటుంది. ఓకే. సో ఈ ఏపీ అనేది బీపీఎం రిలేటెడ్. సో ఈ బీపీఎం అంటే ఏదో తెలుసుకోవాలి. బీపీఎం దాని గురించి తెలుసుకున్న తర్వాత బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాము. ఓకే. సో ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ టూల్స్‌లో మనకి ఏపీఎన్ అనేది సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫస్ట్ స్టేజ్‌లో ఉంది. ఓకే. సో ఏపీఎన్‌తో పాటు ఇంకా నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. పెగా అని, ఔట్ సిస్టమ్స్, ఐబీఎం బీపీఎం టూల్స్ అని చెప్పి నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే. సో దీంట్లో ఈ బీపీఎంలో ఏపీఎన్ మాత్రమే మీకు లో కోడ్ టెక్నాలజీతో వస్తుంది. మిగతావన్నీ కోడింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం తెలుసుకున్న తర్వాత ఇంట్రడక్షన్ టు ది బీపీఎం. సో బీపీఎంలో ఏముంటాయి? అసలకి ఎలా వర్క్ అవుతుంది? అంత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఏపీఎన్ రిలేటెడ్ థింగ్స్ అని స్టార్ట్ చేస్తాం. సో ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏపీఎన్ అనేది అప్లికేషన్ తీసుకుంటే దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఉంటది కంపల్సరీగా. ఓకే. ఏపీఎన్ ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఒక రియల్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఇనిషియల్ స్టార్టింగ్‌లో అడిగేవాళ్ళు. ఇప్పుడు అయితే ఆర్కిటెక్చర్ ఏమి అడగట్లేదు. కానీ ఏపీఎన్ ఏదైనా అప్లికేషన్స్ మనం రియల్ టైమ్‌లో ఎవరైనాతో డిస్కషన్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి సో వాటి గురించి ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. తర్వాత సిస్టమ్ రిక్వైర్మెంట్. అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనకి ఏపీఎన్ అనేది 2 ఆప్షన్స్ ఉంటది. క్లౌడ్, ఆన్ బేస్ అప్లికేషన్. సో ఆన్ ప్రెమిసెస్ అంట. ఆన్ ప్రెమిసెస్ అంటే ఇప్పుడు లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉంది కదా! సో అవి ఏందండి మన లోకల్ సిస్టమ్‌లో ఉంటాయి. అలాగే ఏపీఎన్‌కి అప్లికేషన్ కూడా ఇన్‌స్టాలేషన్ చేసి తీసుకోవచ్చు. కానీ లైసెన్స్ బేస్ అనేది రాదు. ఓకే. లైసెన్స్ అనేది ఏపీఎన్‌లో ఎట్లా ఉంటాయంటే బేస్డ్ ఆన్ యూజర్స్ బేసెస్ మీద ఉంటుంది. సో డైరెక్ట్‌గా వాళ్ళు 300 యూజర్స్, 400, 500 సో 1000 యూజర్స్ కింద తీసుకుంటారు. ఓకే. కానీ మనకు ఆ లైసెన్స్ అనేది సో ఆన్ ప్రెమిసెస్‌లో యూజర్ బేస్డ్ ఉంటది కాబట్టి మనకది దొరకదు. ఓకే. మన క్లౌడ్ అప్లికేషనే మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఏంటి? క్లౌడ్ ఆన్ ప్రెమిసెస్‌లో ఎలా ఉంటుంది? వాటి గురించి రిక్వైర్మెంట్స్ తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి డిజైనర్ వ్యూ. ఓకే. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డిజైనర్ వ్యూ ఉంటుంది. సో దాంట్లోనే మనం ఆబ్జెక్ట్స్ అన్నిటికి క్రియేట్ చేసుకుంటాము. సో అప్లికేషన్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో అయన్నీ మొత్తం డిజైనర్‌లోనే ఉంటాయి. ఓకే. సో డిజైనర్ వ్యూలోనే మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సీడీటీస్. ఓకే. సీడీటీస్ అన్నా, డేటా టైప్స్ అన్నా 2 ఒకటే. ఓకే. సో ఈ సీడీటీస్ అంటే ఏందంటే, మనం పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి. బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీకేం కనిపిస్తాయి ఇనిషియల్‌గా? సో, క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసినప్పుడు మనకు కొన్ని ఫీల్డ్స్ అయితే వస్తున్నాయి. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఏజ్, జెండర్. ఓకే. ఈమెయిల్. సో, ఈమెయిల్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వాలిడేషన్స్, అడ్రెస్ ప్రూఫ్స్. సో, ఇయన్నిటిని మనం ఫీల్డ్స్ అంటాం. ఓకే. ఆ ఫీల్డ్స్‌ని ఎక్కడ స్టోర్ చేస్తామంటే ఈ సీడీటీస్‌లో స్టోర్ చేస్తాం. ఓకే. ఫీల్డ్ నేమ్స్ అనేది సీడీటీలో స్టోర్ చేస్తాం. ఓకే. సీడీటీ నుంచి డేటాని మనం కాల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సిటీజీ ఓకే. అంటే డేటాబేస్ అండి? కాదు కదా! డేటా టైప్. డేటా ఫస్ట్ ఆఫ్ టైపు. ఆల్ ఓకే. సీడీటీస్ అన్నా, డేటా టైప్ అన్నా 2 ఒకటే అన్నా. 2 హుహు. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. హుహు. సీడీటీ అంటే కస్టమ్ డేటా టైప్. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. కస్టమ్ డేటా టైప్‌లో అంటే దీనికి ఏపీఎన్‌కు దీనికి ఒక డేటా టైప్స్ ఉన్నాయి. స్ట్రింగ్ వేరియబుల్ కాకుండా ఇంకేమో ఉన్నట్టున్నాయి. అందులో స్టోర్ చేస్తుంటాము. ఈ ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వాల్యూస్ అన్నిటిని. అంతే కదా! యాహ్! ఫీల్డ్ నేమ్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటున్నాం. యూజర్ ఇచ్చే ఇన్‌పుట్స్ ఇచ్చే అవి మాత్రం డీబీలో స్టోర్ చేస్తాయి. హుహుహుహు. ఓకే. అర్థమైందా? ఫీల్డ్ నేమ్స్ మాత్రమే ఇందులోనా? అర్థం కాలే. దీనిలో ఆ క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే సో, ఇప్పుడు ఫస్ట్ నేమ్ సేవ్ చేసుకోవాలనుకోండి. ఓకే. మళ్ళీ సెపరేట్‌గా దానికి లైన్ ఆఫ్ కోడ్ రాయాలి. ఓకే.
అలాగ ప్రతి ఒక్కటి అట్లా ఫీల్డ్స్ మనం ఒక్కొక్కటిగా తీసుకోవాలనుకుంటే మొత్తం ఆల్మోస్ట్ ఒక 30 40 వస్తాయి. ఆ! సో, ఆ ఫీల్డ్స్ అన్నిటిని ఇన్ఫర్మేషన్ మాన్యువల్‌గా సేవ్ చేయాలంటే కష్టమవుతది. ఓకే. సో, ఈ ఒక్క సీడీటీలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫీల్డ్స్ అన్నిటిని ఒక నేమ్ తోటి మనం సేవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. చూపిస్తాను నేను మీకు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డీబీ. ఓకే. సో, మనకు రియల్ టైమ్‌లో కొద్దిగా బేసిక్ డీబీ గురించి తెలుసుకొని ఉండాలి. ఓకే. సో, మేము బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఓకే. మన ఒక డేటాని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసిన డేటాని ఎట్లా చూడొచ్చు, సో, ఫీల్డ్స్‌ని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి, సో, ఆల్టరేషన్ ఎట్లా చేసుకోవాలి, వాటి ఫీల్డ్స్ గురించి మాత్రం మనం బేసిక్ థింగ్స్ కవర్ చేస్తాం. ఓకే. రియల్ టైమ్‌లో వర్క్‌కి ఇష్యూ లేకుండా. సో, బేసిక్ అసలు ఏం లేకుండా ఉండే కన్నా కొంచెం బేసిక్ థింగ్స్ తెలుసుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్ లేకుండా మనకి మన వర్క్ కంప్లీట్ అవుతది. ఓకే. సో, డీబీలో ఏవేవి కాన్సెప్ట్స్ కావాలో అయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక్లూడింగ్ టేబుల్ క్రియేషన్ గూడా. ఓకే. టేబుల్ క్రియేషన్ చేయాల్సొస్తది. సో, డీబీ నుంచి కొంతమంది డీబీ క్లయింటే ఇస్తుంటాడు టేబుల్ అనేది. ఆ టేబుల్ ఒకవేళ డీబీలో ఉంటే అది ఏపీఎన్‌లోకి ఎలా తెచ్చుకోవాలి, వాటి ఫీల్డ్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా. ఓకే. సో, ఇది మాడ్యూల్ 1లో ఉన్న ఆప్షన్స్. సో, ఈ మాడ్యూల్ 2లో వచ్చేసి సెయిల్ కాంపోనెంట్స్ అంటాం. ఓకే. సెయిల్ కాంపోనెంట్స్ అనేది ఏమేమి ఉంటాయంటే ఫార్మ్ డిజైనింగ్, లోకల్ వేరియబుల్స్, ఎడిటబుల్ గ్రిడ్స్, రీడ్ ఓన్లీ గ్రిడ్, పేజింగ్ గ్రిడ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఏంటి ఇది అంటే మనం రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేసేది ఎడిటబుల్ గ్రిడ్, రీడ్ ఓన్లీ గ్రిడ్ మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే. ఫార్మ్ డిజైనింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇదొక ఫార్మ్ డిజైనింగ్. సో, లెఫ్ట్ సైడ్‌లో ఒక థంబ్ లైన్స్ కనిపించాలి. సో, సెంటర్‌లో వచ్చి ప్రివ్యూ కనిపించాలి. ఓకే. ఇది ఒక ఫార్మ్ డిజైనింగ్. అది ఫార్మ్ డిజైన్‌లో కనబడుతది. మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. డేటాని పాస్ చేసుకోవాలంటే సో, ఇంటర్నల్‌గా పాస్ చేసుకోవాలన్నప్పుడు లోకల్ వేరియబుల్స్ అనే ఆప్షన్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్స్‌టర్నల్‌గా తెచ్చుకోవాలన్నా గాని డేటాని లోకల్ వేరియబుల్స్‌తోని తీసుకురావచ్చు. ఓకే. సో, అవి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎడిటబుల్ గ్రిడ్, రీడ్ ఓన్లీ గ్రిడ్ అని చెప్పా కదా! సో, ఈ గ్రిడ్స్ ద్వారా డేటాని మల్టిపుల్ రికార్డ్స్‌ని అప్డేట్ చేసుకోవడానికి, టాస్క్ క్రియేట్ చేసుకోవడానికి వీటిని యుటిలైజ్ చేసుకుంటాం. ఓకే. సో, పేజింగ్ గ్రిడ్ అంటే ఏందంటే పేజ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదుంది. ఈ పీడీఎఫ్ ఫైల్ ఉంది. ఈ పీడీఎఫ్ ఫైల్‌లో మీకు 1/3 అని ఉంది. సో, 1/3 అంటే ఇదేంది? 3 పేజెస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ పేజ్‌లో ఉన్నారని మీనింగ్. ఓకే. సో, ఇప్పుడు ఈ 3 పేజెస్‌ని కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఓకే. పర్ పేజ్‌కి ఒకటే చూపించాలి. 2 రికార్డులే చూపించాలి. ఒక 10 రికార్డ్స్ చూపించడం. అలా అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎలా అంటే పేజింగ్ గ్రిడ్ ద్వారానే సో, ఈ కాన్సెప్ట్ ద్వారానే మనకి అది క్రియేట్ అవుతది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి రూల్ ఇన్‌పుట్స్. ఓకే. రూల్ ఇన్‌పుట్స్ ఎందుకు అంటే డేటాని సేవ్ చేసుకోవడానికి ఇట్లా యుటిలైజ్ చేసుకోవడానికి సో, ఇంకా నంబర్ ఆఫ్ వేస్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం దీన్ని యుటిలైజ్ చేసుకుంటాం. ఓకే. సో, ఇవన్నీ చూపిస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 3 ప్రాసెస్ మోడల్ కాంపోనెంట్స్. ఓకే. ఇప్పటిదాకా ఏం చేసాము? డిజైనింగ్ చేసాం. ఓకే. సో, మీకు ఈ స్క్రీన్ ఎట్లా కనిపించాలి? సో, దాంట్లో ఏం ఫీల్డ్స్ ఉండాలి? ఎలా ఉండాలని వాటిని గురించి డిజైనింగ్ చేసాం. కానీ ఇప్పుడు యూజర్ ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. సో, ఈ ప్రింట్ మీద మౌస్ పాయింటర్ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్‌లో ఇక్కడ ప్రింట్ కనిపిస్తుంది. సో, ఇది హుహు. ప్రింట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకు ప్రింట్‌కి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకే. సో, ఇట్లాంటి క్లిక్స్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలంటే కొన్ని ప్రాసెస్ మోడల్‌లో మనకి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇది మాడ్యూల్ 3 ప్రాసెస్ మోడల్స్. సో, ప్రాసెస్ మోడల్ ఏం చేస్తామంటే ఫ్లోని డిజైన్ చేస్తాం. లైక్ ఫ్లో చార్ట్స్. ఓకే. మీకు ఫ్లో చార్ట్స్ ఐడియా ఉంటే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ. సో, స్టార్ట్, ఎండ్ గేట్‌వేస్ ఉంటాయి. మధ్యలో గేట్‌వేస్, అండ్ గేట్‌వే, ఆర్ గేట్‌వే, ఎగ్జార్, కాంప్లెక్స్ గేట్‌వే. సో, ఈ గేట్‌వేస్ ఉంటాయి. సో, మీ బీటెక్‌లో అయినా గాని, 10థ్‌లో గాని మనకి ఫ్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటాయి ఫ్లో చార్ట్స్. సో, మన ఫ్లోని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది ఈ ప్రాసెస్ మోడల్‌లో సో, డీబీకి డేటా పంపించాలన్నా గాని, మన ప్రాసెస్ మోడల్ త్రూ డేటాని పంపించగలుగుతాం. ఓకే. ఫ్రంట్ ఎండ్ ద్వారా డిజైనింగ్ చేయగలుగుతాం గానీ, సో, వాటికి సంబంధించిన ఆప్షన్ వన్స్ యూజర్ సబ్మిట్ చేసిన వెంటనే ఏమవుతది?
నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినా కానీ సో వాటి కాన్ఫిగరేషన్స్ అన్నిటికీ సో మనం ఎటు పోవాలి అనేది ప్రాసెస్ మోడల్లోనే మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే. సో ఈ ప్రాసెస్ మోడల్‌లో కాన్ఫిగరేషన్ చేసినప్పుడు సో దాన్ని రన్ చేయాలి. ఓకే. ఆ ఫ్లోని రన్ చేస్తేనే మనకు ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఓకే. సో దానికోసం డీబగ్గింగ్ ప్రాసెస్ అంటున్నాం. సో డీబగ్గింగ్‌లో ఏం జరుగుతుంది? సో మన ఫ్లోలో ఇచ్చిన డేటా ఇన్‌పుట్ ప్రకారంగా యూజర్ ఇచ్చిన డేటాని ప్రాపర్‌గా స్టోర్ చేస్తుందా లేదా? ఓకే. స్టోర్ చేయకపోతే ఎందుకు స్టోర్ చేయట్లేదు? ఎక్కడ మిస్ అవుతున్నాయి? సో వీటి అన్నిటిని మనం రన్ టైమ్ ఎర్రర్స్ సాల్వ్ కూడా ఈ డీబగ్గింగ్ ప్రాసెస్‌లోనే మనం చెక్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి, వాటిని కూడా ఎలా చెక్ చేసుకోవాలని కూడా మనం ఈ డీబగ్గింగ్ ప్రాసెస్‌లో చూపిస్తాం. ఓకే. సో అది దీనిలో డీబగ్గింగ్ ప్రాసెస్. దీంట్లో మన ప్రాసెస్ మోడల్ ఇంకొక కాన్సెప్ట్స్ ఏందంటే ఏ యాక్టివ్ క్లాస్ పారామీటర్స్, ప్రాసెస్ వేరియబుల్స్ అనేది ఉంటాయి. ఓకే. సో డేటాని ఒకదాని నుంచి ఒకదానికి పాస్ చేయాలన్నప్పుడు మనం వీటిని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఏం చేయాలి అంటే డేటా వచ్చిందనుకోండి, యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని కన్వర్షన్ జరుగుతుంటది ఇక్కడ. యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ నుంచి ప్రాసెస్ వేరియబుల్‌కి కన్వర్షన్ చేయాలి. ఎందుకు అంటే సో యాక్టివ్ క్లాస్ పారామీటర్ ఏం చేస్తదంటే వితిన్ ద బాక్స్ ఇప్పుడు ఈ బాక్స్ ఉందనుకోండి. ఈ బాక్స్ లోపల ఇచ్చిన డేటా వరకు మాత్రం దీనికి యాక్సెస్ ఉంటది. అవతల దానికి యాక్సెస్ ఉండదు. ఓకే. సో అవతల దానికి యాక్సెస్ కావాలి అనుకుంటే మనం ప్రాసెస్ వేరియబుల్‌లోకి కన్వర్షన్ చేయాలి. ఇది ఓకే. ఒక్క నిమిషం అండి. జేసన్ డేటానా అండి? ఇప్పుడు ఇది వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ కాల్ చేస్తే జేసన్ డేటా వస్తే దాన్ని ఇంకో దానిగా అవి మార్చుకోవడమా? ఇంటిగ్రేషన్స్ అండి. అవి ఇంటిగ్రేషన్స్. ఆహాహా! అవి ఓకే. ఇంటిగ్రేషన్. అది లాస్ట్ కాన్సెప్ట్స్. దీనికి సంబంధం లేదు. ఓకే. సో జస్ట్ ఈ కన్వర్షన్ అంటే జస్ట్ మనం ఒక దాని నుంచి ఇంకో దానికి డేటా పాస్ చేస్తాం. అది చూపిస్తాను అది ఈజీగానే ఉంటది. ప్రాబ్లమే కాదు. కాకపోతే ఇది తెలుసుకొనుండాలి. యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ ఏంది, ప్రాసెస్ వేరియబుల్స్ అనేది తెలుసుకోవాలి. రియల్ ఇదేంది టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇది యూజర్ ఇచ్చిన డేటాను కన్వర్ట్ చేస్తుందా ఇది ఏసీపీ? హ్మ్. సో ఈ ఏసీపీ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇంటర్ఫేస్‌లో యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ నుంచి మనకి డేటా వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఈ హ్మ్. డేటాని మనం ఏం చేస్తాం ప్రాసెస్ వేరియబుల్‌లోకి కన్వర్షన్ చేయాలి. ఎందుకంటే చెప్పా కదా! ఒక దాని నుంచి ఇంకొక దానిలో డేటా పాస్ చేయాలంటే సో యాక్టివ్ ఏసీపీలో కుదరదు. పీవీలోనే కుదురుతది. హుహుహు. ఓకే. సో కన్వర్షన్ జరుగుతదిక్కడ. జస్ట్ సేవ్ యాస్ అని చెప్పేసి సేవ్ చేసుకుంటాం. యాక్టివ్ క్లాస్‌లో ఉన్న డేటాని దీనిలోకి పాస్ చేస్తాం అంతే. సో దీనికి ఇంకే ఫంక్షన్స్ అట్లాంటియని ఏమి యూజ్ చేయం. జస్ట్ సేవ్ అనే ఆప్షన్ ఉపయోగించుకుంటాం. ఓకే. హుహు. సో అవి యాక్టివ్ క్లాస్ పారామీటర్స్, ప్రాసెస్ వేరియబుల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 4 దీంట్లో ప్రాసెస్ మోడల్ ఇదంతా కంటిన్యూషన్. హుహు. ఓకే. సో కాన్స్టెంట్స్ ఉపయోగించుకోవడం. ఓకే. అంటే మనకి ఎక్కడైనా గాని ఏపీఎన్‌లో స్టాటిక్ డేటా అనేది వాడకూడదు. స్టాటిక్ డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక నేమ్‌ని యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో రాజు అనే పేరుని నేను నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో యూజ్ చేస్తున్నాను. ఓకే. హ్మ్. సో అట్లా యూజ్ చేయకూడదు. మనకు ఏపీఎన్‌లో. సో దానికి ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేసి, ఆ కాన్స్టెంట్ ద్వారా కాల్ చేసుకోవాలి. ఎందుకు కాన్స్టెంటే క్రియేట్ చేయాలి అనుకుంటే, సో మనం ఒక ప్లేస్‌లో చేంజ్ చేసామనుకో అన్ని ప్లేసెస్‌లో ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది. ఈ కాన్స్టెంట్ ద్వారా. హ్మ్. ఓకే. రిపీటెడ్ థింగ్స్‌ని మనం ఎక్కడైనా కాల్ చేసినా గానీ, ఓకే. సో స్టాటిక్ వాల్యూస్ ఏమైనా కాల్ చేసినా గానీ, మనం అన్నీ ఎప్పుడు కాన్స్టెంట్ ద్వారానే పాస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక చోట చేంజ్ చేస్తే మిగతా వాటికి కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. ఓకే. సో స్టాటిక్ వాల్యూస్ గాని, సో చేంజెస్ చేయాలంటే కాన్స్టెంట్‌లోనే మనం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ చైనింగ్. సో ఈ యాక్టివిటీ చైనింగ్ అంటే ఏందంటే, సో ఇప్పుడు ఇందాక బ్యాంకింగ్ అప్లికేషన్ అన్నాం. యూజర్ డీటెయిల్స్ ఇచ్చాడు. సో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఆ యూజర్ ఇచ్చిన డీటెయిల్స్ ఏమవుతది? సో బ్యాంకింగ్‌లో ఉన్న ఒక ఎంప్లాయీకి అసైన్ అవుతుంది. ఓకే. సో బ్యాంకింగ్‌లో ఉన్న ఒక పర్సన్‌కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్‌లో ఏమవుతది యూజర్ సబ్మిట్ అని చెప్పిన వెంటనే వెంటనే ఆ ఆప్షన్ అనేది మీ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఆ బ్యాంకింగ్‌లో ఒక ఇన్ఫర్మేషన్‌కి ఎంప్లాయీకి అసైన్ అవ్వాలి. సో దానికి కనెక్టివిటీ ఏందంటే యాక్టివిటీ చైనింగ్ అంటాం. ఓకే. హుహు. సో ఆటోమేటిక్‌గా
హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో, అలా ఫ్లోకి వెళ్ళాలి అంటే మనం యాక్టివిటీ చైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. యాక్టివిటీ చైనింగ్ లేకపోయిందనుకోండి, సో, మీరు సబ్మిట్ చేసిన చోటే ఆగిపోతుంది. ఓకే. రికార్డ్ అయితే క్రియేట్ అయ్యిద్ది. మనకు డీబీలో స్టోర్ అయ్యేంత స్టోర్ అవుతుంది. కానీ అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్లోకి వెళ్ళాలంటే యాక్టివిటీ చైనింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో, అది కూడా చెప్తాను ఎట్లా చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ టాస్క్. ఓకే. మనం రిపోర్ట్స్ అట్లాంటివి బిల్డ్ చేయాల్సొస్తది. రిపోర్ట్స్ కానీ, అనాలిసిస్ చేసిన మన డేటా ఇన్ఫర్మేషన్ ఒక ఐడీ నుంచి ఇంకొక ఐడీ పాస్ చేసుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్‌ని మనం ఈ స్క్రిప్ట్ టాస్క్ ద్వారా మనం డేటాని పాస్ చేసుకోవడానికి, రిపోర్ట్స్ బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఒక డమ్మీ టాస్క్ కింద కూడా యూజ్ చేస్తాం దీన్ని స్క్రిప్ట్ టాస్క్. అంటే దానిలో ఏమి కాన్ఫిగరేషన్ చెయ్యం. ఎంప్టీగా ఉంటుంది. ఓకే. కొన్ని సినారియోస్‌లో మనం ఈ స్క్రిప్ట్ టాస్క్‌ని డమ్మీగానే ఉపయోగించుకుంటాం. సో, ఏం చేయదు. మన ఫ్లోని కంటిన్యూ చేస్తది. ఓకే. సో, ఇలా క్విక్ టాస్క్ ఉంటది. క్విక్ టాస్క్ అంటే ఏందంటే, సో, కొన్ని ప్రయారిటీ బేసిస్ టాస్క్స్ ఉంటాయి మనకి. సో, వాటిని మనకి 1 అవర్, 2 అవర్స్ లోపల కంప్లీట్ చేసుకోవాలన్నప్పుడు ఈ క్విక్ టాస్క్‌లోకి మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఓకే. సో, ఇది మాడ్యూల్ 4లో ఉన్న కాన్సెప్ట్స్. ఇవన్నీ ప్రాసెస్ మోడల్సే. ఓకే. సో, మళ్ళీ ప్రాసెస్ మోడల్‌లో గేట్‌వేస్ అని ఉంటుంది. సో, దీంట్లో 4 డిఫరెంట్ గేట్‌వేస్ ఉంటాయి. AND గేట్‌వే, OR గేట్‌వే, XOR గేట్‌వే, కాంప్లెక్స్ గేట్‌వే. ఓకే. సో, మనకు రియల్ టైమ్‌లో అయితే మనకి కాంప్లెక్స్ గేట్‌వే అని గురించి ఎక్కడ యూజ్ చేయం. ఎందుకంటే కాంప్లెక్స్ గేట్‌వే అనేది ఓన్లీ క్లయింట్ మాత్రమే యూజ్ చేస్తారు. కానీ రియల్ టైమ్‌లో ఎక్కువగా ఏమి యూజ్ చేస్తామంటే AND, OR, XOR గేట్‌వే అనేది మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకే. సో, వాటి గేట్‌వేస్ గురించి సో, ఇన్ ఎగ్ డీటెయిల్‌గా విత్ ఎగ్జాంపుల్‌తో సహా సో, మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే. ఎగ్జాక్ట్ గేట్ 10th గ్రేడ్‌లో ఉంటుంది కదండీ! మన ట్రూత్ టేబుల్‌లో ఉంటుంది కదా! ట్రూ మీకు ట్రూ ట్రూ అయినా ఫాల్స్ అవుతుంది అదే కదండీ! ఎగ్జాక్ట్ అదే. గేట్‌వే. హ్మ్. సో, ట్రూ అయితే ఎటు పోవాలి? ఫాల్స్ అయితే ఎట్లా వెళ్ళాలి? సో, అవే గేట్‌వేస్. AND గేట్‌వేలో ఏం చేస్తది అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు కండిషన్ ఫ్లో వెళ్తది. సో, లేదంటే ఫాల్స్‌కెళ్ళిపోద్ది. సో, ఆ XOR గేట్‌వేలో అన్ని కండిషన్స్‌ని చెక్ చేసుకుంటా పోతుంది. ఓకే. సో, అలా వాటి గేట్‌వేస్ గురించి ప్రతి ఒక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ఒక ఫ్లోని డిజైన్ చేస్తాం. ఓకే. సబ్ ప్రాసెస్. ఓకే. సబ్ ప్రాసెస్ అంటే ఏందంటే, ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ నోడ్స్ అనేది ఎక్కువ అవుతుంటాయి. చూపిస్తాను నేనండి లేకపోతే తర్వాత చూపిస్తాను. ఓకే. ఒక నోడ్ మనకొక ప్రాసెస్ మోడల్‌లో క్రియేట్ చేసినప్పుడు 30 నోడ్స్ కన్నా ఎక్కువగా కాన్ఫిగరేషన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మా పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ పడతది. అంటే డేటా ఒక చోట నుంచి ఇంకో చోట చివరి దాకా తీసుకెళ్ళడానికి మనకి లోడింగ్ టైమ్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి, సో, మనం ఏం చేస్తామంటే 30 నోడ్స్ కన్నా ఎక్కువ కాన్ఫిగరేషన్ చేయకుండా ఇంకొక ప్రాసెస్ మోడల్ క్రియేట్ చేసుకొని ఫ్లోని డిజైన్ చేస్తాం. కానీ అప్పుడు అది మెయిన్ ప్రాసెస్‌లోకి రావాలి కాబట్టి, ఈ సబ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం తీసుకొచ్చుకుంటాం. ఓకే. ఈ సబ్ ప్రాసెస్‌లో మనకు 2 మెథడ్స్ ఉంటాయి. సింక్రోనస్, అసింక్రోనస్. ఓకే. సో, ఈ సబ్ ప్రాసెస్‌లో సింక్రోనస్, అసింక్రోనస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే. సో, వేటిని సింక్రోనస్‌లో పెట్టాలి. వేటిని అసింక్రోనస్‌లో పెట్టాలి. అనే వాటి గురించి సో, కాన్సెప్ట్ అది. ఓకే. సో, మనం రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ సబ్ ప్రాసెస్ కూడా. ఓకే. సో, ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అంటే డేటాని మనం డీబీ నుంచి డేటా తెచ్చుకోవాలనుకోండి. డైరెక్ట్‌గా తేవడం కుదరదు. ఓకే. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ రూల్స్ ద్వారానే మనం తెచ్చుకోవాలి. సో, అసలకి ఏ విధంగా క్రియేట్ చేయాలి? వాటి గురించని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఫంక్షన్స్. ఓకే. ఏపీఎన్ ఫంక్షన్స్ అంటే ఏపీఎన్‌లో ఆల్‌మోస్ట్ 250 ప్లస్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే. హుహుహు. సో, వాటిలో మనం యూజ్ చేసేది మోస్ట్ ప్రాబబ్లీ 10 ఫంక్షన్స్ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకే. సో, ఇఫ్ కండిషన్, సో, సమ్, కౌంట్, యావరేజ్, యూనియన్ ఫంక్షన్స్, డూప్లికేట్ వాల్యూస్ తీసుకోవద్దనుకుంటే యూనియన్ ఫంక్షన్స్, ఓకే. ఫర్ ఈచ్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంటాయి. సో, ఇలా హ్మ్. కొన్ని ఫంక్షన్స్ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేసేవి ఉన్నాయి. ఓకే. సో, మిగతా ఫంక్షన్స్ ఎక్కడున్నాయో కూడా చూపిస్తాను. ఏపీఎన్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు సైట్ ఒకటి. సో, ఆ సైట్‌లోనే మనకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ ఉంటాయి. విత్ ఎగ్జాంపుల్స్, సింటాక్స్, ఎగ్జాంపుల్, సో, ఆహ్
అవుట్పుట్తో సహా మన వాళ్ళు క్రియేట్ చేసి పెట్టున్నారు. సో వాటి గురించి చూపిస్తాను, లింక్ ఫార్వర్డ్ చేస్తాను. సో వన్స్ ఈ ఏపీఎన్ ఫంక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మనం యూజ్ చేసేది రియల్ టైంలో మ్యాక్స్ ఒక 10 to 20 మాత్రమే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 6. సో డేటా స్టోర్ అండ్ క్వైరీ రూల్స్. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చేసాము అంటే ప్రాసెస్ మోడల్, ఇంటర్ఫేస్. ఇదిగో, సో ఇక్కడ అడ్వాన్స్ సెయిల్ కాంపోనెంట్స్ అంటే ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్. ఇక్కడ నుంచి యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ మోడల్ ద్వారా మనం డీబీలోకి పంపించాం. ఓకే, డీబీ నుంచి పంపించిన డేటాని మనం రిటర్న్ బ్యాక్ తీసుకురావాలి. ఓకే, సో తీసుకురావాలన్నప్పుడు మనం ఈ క్వైరీ ఎంటిటీ ద్వారానే తీసుకురావాలి, క్వైరీ రూల్స్ అండి. ఓకే, దీనిలో డేటా స్టోర్ అండ్ క్వైరీ రూల్స్ అని ఉంటుంది. ఈ క్వైరీ ఎంటిటీ అని చెప్పి ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ద్వారానే మనం ఏం చేస్తాం, డీబీ నుంచి డేటా అనేది తీసుకురాగలుగుతాం. ఓకే, వీటిలో స్మార్ట్ సర్వీసెస్ అంటారు. ఓకే, సో ప్రాసెస్ మోడల్లో ఏవైతే ఉన్నాయో వాటిని స్మార్ట్ సర్వీసెస్ అంటాము. సో వాటి గురించి కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ క్వైరీ రూల్ ద్వారా డీబీ నుంచి డేటా తీసుకొస్తేనే ఆ వచ్చిన డేటా తోటి మనం రిపోర్ట్స్ కానీ సో ఇంకేమైనా బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి, సో ఇక్కడ వచ్చేసి మాడ్యూల్ 7. సో ఇంట్రడక్షన్ టు ది ఏపీఎన్ రిపోర్ట్స్. ఓకే, సో హై లెవెల్ పర్సన్స్ అంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీసింగ్ సెంటర్ ఉందనుకోండి. ఓకే, బైక్ సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో బైక్ సర్వీసింగ్ సెంటర్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. సో వాళ్ళు సర్వీసింగ్ ఇవి డీటెయిల్స్ అని ఇచ్చేసి పోతారు. ఓకే, సో ఏ వెహికల్స్ ఏం వచ్చినాయి. ఓకే, సో బైక్స్ డిఫరెంట్ బైక్ మోడల్స్ ఉంటాయి. బజాజ్ ఉంది, యమహా ఉంది. సో యమహాలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో ఓన్లీ యమహా షోరూమ్ సెంటర్కి వెళ్ళాలనుకోండి, యమహా షోరూమ్ రిలేటెడ్ బైక్స్ అని వస్తాయి. వాటిలో ఏ బైక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, సో వాటిని డేటా అనలైజ్ చేసేదాన్ని మన రిపోర్ట్స్ అంటాం. సో లో లెవెల్ గైస్ అంతా మన డేటా ఎంట్రీ చేస్తుంటారు. లైక్ మేనేజర్, డైరెక్టర్, సి లెవెల్ గైస్ అంతా వీళ్ళంతా ఏం చేస్తారు, ఈ డేటా చూడరు. ఓకే, వాటి రిపోర్ట్స్ మాత్రమే చూస్తారు. రిపోర్ట్స్ అంటే పై డయాగ్రామ్స్, ఓకే, పై చార్ట్, కాలం గ్రాఫ్స్, వీటి ద్వారానే సో ఏ వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఏ టైంలో, ఏ మంత్లో, ఓకే, ఇయర్లో ఎన్ని టైమ్స్ వస్తుంది ఆ వెహికల్. ఓకే, సో బండి నెంబర్ కాదు నేను అంటుంది, వెహికల్ మోడల్స్ అంటున్నాను. సో ఆ మోడల్స్ పర్సన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నారా లేదా తెలుసుకోవచ్చు. ఓకే, సో డిలే అవుతుంది అనుకోండి. ఓకే, ఎందుకు డిలే అవుతుంది, ఏ సినారియోలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో డిలే అవుతున్నాయి. ఓకే, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం రిపోర్ట్స్ ద్వారా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సి లెవెల్ గైస్ అంతా డైరెక్టర్, మేనేజర్స్ వీళ్ళంతా ఆ రిపోర్ట్స్ చూస్తారు తప్ప మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చూడరు. ఓకే, ఇప్పుడు మన ఏపీఎన్ రిపోర్ట్స్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మనకు 4 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కాలం, బార్ చార్ట్, పై చార్ట్, స్క్రాటెడ్ చార్ట్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఓకే, వీటి ద్వారానే మనం రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్. ఓకే, ఈ రికార్డ్స్ కాన్సెప్ట్ సేమ్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాం కదా, బైక్స్ సర్వీసింగ్ సెంటర్ అని చెప్పేసి. ఒక బైక్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీరు ఒక బైక్ ఇచ్చారు. సో బైక్లో ఇష్యూస్ ఏమున్నాయని వాటి గురించి సొల్యూషన్ అంతా ఫైండ్ చేసుకోవాలి. ఓకే, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, బ్రేక్ పడట్లేదు, సో చైన్ సాకెట్ లూజ్ ఉంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాం జనరల్ సర్వీసింగ్లో. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని స్టోర్ చేసుకుంటాడు, రాసుకుంటారు అంతా. లాస్ట్లో మనకు స్లిప్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏం బేసెస్ మీద, ఫోన్ నెంబర్ బేస్ మీద ఉండొచ్చు, లేదా పర్సన్ నేమ్ మీద కానీ ఉండొచ్చు. కానీ పర్సన్ నేమ్ అని 99% తీసుకోరు. మోస్ట్ ప్రాబబ్లీ ఫోన్ నెంబర్ అయినా కానీ, లేదంటే వెహికల్ పేరు మీద తీసుకోవాలి. ఓకే, ఫోన్ నెంబర్ మీద తీసుకున్నాను అనుకోండి, జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సెర్చ్ చేస్తారు. పర్టికులర్ నెంబర్, ఫోన్ నెంబర్ చెప్పండి, మేము చెక్ చేస్తాను వెహికల్ స్టేటస్ ఏందని చెప్తాను అని చెప్తాను. నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ కొట్టుతాడు, ఆ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు ఆ వెహికల్ ఓపెన్ చేస్తే సో మీకు ఆ లోపల ఇది యూఐలోనే ఉంటుంది కదండి, ఇది ఏపీఎన్ ఆపిఎన్ రికార్డ్స్. ఆడియో లాస్ట్ అయిందండి.
ఓకే. రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం వీటిని బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో, వాటి గురించి మీకు అది కూడా చూపిస్తాను. ఇది రికార్డ్స్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 9 ఫోల్డర్స్. ఓకే. సో, ఈ ఫోల్డర్ హైరార్కీ ఏందంటే, మనం ఒక అప్లికేషన్ ఎక్కడైనా క్రియేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే కొన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే కావాలి. ఆహా! ఓకే. సారీ. ఏం లేదండి. ఓకే. సో, ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. లైక్ మనమైతే ఏం చేస్తాం లోకల్ సిస్టమ్‌లో మనకేమైనా ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఉందనుకోండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల సబ్ ఐటెమ్స్ కింద ఏం చేస్తాము. ఇమేజెస్‌కి సెపరేట్‌గా, వీడియోస్‌కి సెపరేట్‌గా మనం ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేసుకునేసి వాటిలో ఏ డేటా కావాలో వాటిని స్టోర్ చేస్తున్నాం. అలాగే ఏపీఎన్‌లో కూడా మనం స్టోరింగ్ తీసుకుంటాం. ఓకే. సో, ఇంటర్ఫేస్ అన్నాం, ప్రాసెస్ మోడల్ అన్నాం, ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అన్నాం, రికార్డ్స్ అన్నాం. ఓకే. సో, వీటి అన్నిటిని స్టోర్ చేసుకోవాలి లొకేషన్ అనేది. ఓకే. సో, వాటికి సంబంధించిన ఫోల్డర్ స్ట్రక్చర్ హైరార్కీ అనేది ఉంటుంది. ఇది వన్ టైమ్ ప్రాసెస్. ఓకే. మన అప్లికేషన్ ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంటాం. ఓకే. హుహు. సో, అప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఇంకా మనం వాటిని జస్ట్ యూసేజ్ తప్ప ఇంకేం చేయం. కొత్తవి క్రియేట్ చేస్తాం. రిక్వైర్మెంట్ ఉంటే క్రియేట్ చేస్తాం ఇంకా. ఓకే. సో, వాటి గురించి నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్ ఆ ఇంటర్ఫేస్‌లో ఎట్లా యూజ్ చేసుకోవాలా? సేల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? వాటి గురించి డిజైనింగ్ అంతా. సో, ఇది డిజైనర్ ఓవర్‌వ్యూలో కవర్ అవుతుంది. ఇక్కడ డిజైనర్ ఓవర్‌వ్యూ ఉంది గదా! సో, వాటిలో కవర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 10 ఏపీఎన్ గ్రూప్స్ అండ్ సెక్యూరిటీ. సో, అప్లికేషన్ అనే ఒకటికి ఏదైనా క్రియేట్ చేసామనుకోండి. సో, వాటికి ఒక సెక్యూరిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఉందనుకోండి. ఓకే. హెచ్ఆర్ గాని, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ గాని ఏదైనా గాని ఒక డిపార్ట్‌మెంట్ తీసుకుంటే, ఇప్పుడు హెచ్ఆర్ అనే డిపార్ట్‌మెంట్‌లోనే మనకి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. లైక్ డైరెక్టర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్, జూనియర్. ఓకే. సో, ఇలా మనకి డిఫరెంట్ సో, లెవెల్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఆ లెవెల్ ఆఫ్ గ్రూప్‌ని క్రియేట్ చేసి వాటికి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఇప్పుడు డైరెక్టర్ చూసే ఫైల్స్ అన్నిటిని ఒక జూనియర్ గై చూడకూడదు. ఓకే. హుహు. సో, ఇలాంటివి మనకి సెక్యూరిటీ కింద కన్సిడర్ అవుతది. సో, వీటి కోసం మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లోకి యూజర్స్‌ని యాడ్ చేస్తాం. లైక్ వాట్సాప్. వాట్సాప్‌లో మనం ఏం చేస్తాం ఎవరైనా గ్రూప్ క్రియేట్ చేసామనుకోండి. ఏమవుతది ఇంకొకరిని యాడ్ చేయాలంటే అడ్మిన్ పర్మిషన్ ఉంటేనే ఆ పర్సన్‌కి అతను యాడ్ చేయగలుగుతాడు. ఓకే. సో, సిమిలర్ టు మనం ఇక్కడ గూడా ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్‌ల లెవెల్ ఆఫ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. దానికి రిలేటెడ్ సంబంధించిన డేటా అనేది. ఓకే. సో, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టెంపో సైట్‌లో సోషల్ కొలాబరేషన్ అని ఉంటుంది. సో, టెంపో సైట్ గురించి మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాం. కానీ సోషల్ కొలాబరేషన్ అయితే ప్రెజెంట్ తీసేశారు. ఓకే. సో, ఈ పోస్ట్ ఈవెంట్ కామెంట్స్ వీటి గురించి ఏమీ లేవు. ఓకే. టెంపో సైట్ అని ఉంది. సో, వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపో సైట్ అనేది మనకిక్కడ రికార్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంది గదా! ఇక్కడ ఇంట్రొడ్యూస్ అవుతది. ఓకే. టెంపో సైట్ అనేది. ఓకే. ఈ టెంపో సైట్‌లో 4 ట్యాబ్స్ అయితే ఉంటాయి బై డిఫాల్ట్‌గా. ఆ 4 ట్యాబ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో గూడా ఇప్పుడు అడుగుతున్నారు టెంపో సైట్ గురించి. ఈ సోషల్ కొలాబరేషన్స్ అనేది ఏందంటే లైక్ చాట్. ఓకే. ఫేస్‌బుక్‌లో మనం చాటింగ్ ఎలా చేస్తామో, సో, పర్టిక్యులర్ పర్సన్ క్లిక్ చేసి చాట్ తీసుకోవడం అట్లా ఎట్లా ఉంటదో అలా ఉంటది. కానీ ఈ ప్రెజెంట్ వెర్షన్స్‌లో ఇది రిమూవ్ అయిపోయింది. ఓకే. కాబట్టి దీనికి కాన్సెప్ట్స్ గురించి కవర్ కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 12 సైట్స్. ఓకే. ఇప్పటిదాకా ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇంటర్ఫేస్ అన్నాము, ప్రాసెస్ మోడల్స్ అన్నాము, ఎక్స్‌ప్రెషన్ రూల్స్ అన్నాం, రిపోర్ట్స్ అన్నాం, రికార్డ్స్ అన్నాం. సో, వీటినన్నిటిని యూజర్‌కి డిస్‌ప్లే చేయాలంటే సైట్ ద్వారానే డిస్‌ప్లే చేయగలుగుతాం. హుహు. ఇది ఓకే. ప్రాసెస్ మోడల్ గూడా డిస్‌ప్లే అవుతుందా సైట్ ద్వారానే? సైట్‌లోనే డిస్‌ప్లే అవుతది. ఓకే. సో, దానికోసం పర్మిషన్స్ ఇదిగోండి అగైన్ ఇక్కడ ఈ గ్రూప్స్ వస్తాయి. ఓకే. ఈ సైట్‌కి పర్మిషన్స్ ఇస్తాం మనం. ఓకే. ఆ లెవెల్ ఆఫ్ యూజర్స్‌కి ఏ యూజర్ లాగిన్ అవుతున్నారో దానికి సంబంధించిన యాక్సెస్ అనేది వస్తుంది. ఓకే.
లేకపోతే మనకి అందరికి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అయిపోద్ది. ఈ గ్రూప్స్ అండ్ సెక్యూరిటీ లేకపోతే ఈ సైట్‌లో అందరికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయిపోతుంది. కాబట్టి బేస్డ్ ఆన్ లాగిన్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో లాగిన్ రిలేటెడ్ మాత్రమే లైక్ జీమెయిల్, ఫేస్‌బుక్ ఇవన్నీ మనం ఏమవుతది మనం యూజర్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఇస్తామో లాగిన్ కొడతారో మీకు సంబంధించిన ఈమెయిల్స్ మాత్రమే చూపిస్తది. మిగతా వాడికి చూపించదు. ఓకే. సిమిలర్ టు కైండ్ ఆఫ్ ది సైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 13. సో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అప్లికేషన్స్. సో, ఈ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అప్లికేషన్ అంటే ఏందంటే, సో, మనకి ఈ సాఫ్ట్‌వేర్‌లో సో, మనకి సెకండ్. 1 సెకండ్. జూమ్ సెట్టింగ్స్ ఎడిట్. ఫాంట్ సైజ్. ఓకే. సో, మనకి ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్‌లో మనకి అన్ని చోట్ల ఏ అప్లికేషన్ తీసుకున్నా గానీ 3 ఎన్వైర్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి డెవ్. ఓకే. నెక్స్ట్ క్యూఏ ఆర్ యూఏటీ. సో, లాస్ట్ వచ్చి ప్రొడక్షన్. ఓకే. సో, ప్రొడక్షన్ అని చెప్పి 3 ఎన్వైర్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే. ఈ 3 ఎన్వైర్‌మెంట్స్‌లో మనం ఎక్కడ బిల్డ్ చేస్తున్నామంటే డెవ్‌లో బిల్డ్ చేస్తున్నాం. ఓకే. డెవ్‌లోనే మనం బిల్డింగ్ అంతా జరుగుతుంటుంది. సో, డెవ్‌లో ఏదైతే ఆబ్జెక్ట్స్ కానీ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో, ఆ ఆబ్జెక్ట్స్‌ని మనం ఏం చేస్తామంటే మనం టెస్టింగ్ చేసిన తర్వాత క్యూఏకి పంపిస్తాం. క్యూఏ ఆర్ యూఏటీ. ఓకే. సో, మోస్ట్ ప్రాబబ్లీ క్యూఏ అని పిలుస్తారు. సో, ఇప్పుడు ఈ క్యూఏలోకి పంపించినప్పుడు ఎలా పంపిస్తారంటే బై యూజింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అనే అప్లికేషన్. ఓకే. డిప్లాయ్ ఆప్షన్ ఉంటుంది డిప్లాయ్‌మెంట్. కదండీ! యెస్. ఆహా! సో, డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతుంది. క్యూఏ నుంచి సారీ డెవ్ నుంచి క్యూఏకి పంపిస్తాం. క్యూఏలో ఎవరు టెస్ట్ చేస్తారు? సో, క్యూఏలో బిజినెస్ యూజర్స్ అయినా అయ్యుండొచ్చు. బిజినెస్ యూజర్ లైక్ క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కంపెనీకి జాయిన్ అయ్యారు. ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యారనుకోండి. సో, మీ క్లయింట్ వచ్చి ఎవరు? హెచ్ఎస్‌బీసీ అనుకున్నాం. సో, హ్మ్. ఇప్పుడు హెచ్ఎస్‌బీసీ వాళ్ళు మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్‌ని టెస్టింగ్ చేస్తారు. సో, వాళ్ళ దగ్గర ఉన్న రియల్ టైమ్ పర్సన్స్ కొంతమందితోటి టెస్టింగ్ చేపిస్తారు. ఓకే. టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే సో, వాటిని ఏమంటారంటే బగ్స్ కింద రైజ్ చేస్తారు. సో, హుహు. బగ్స్ అని రైజ్ చేసినప్పుడు మనకి అసైన్ అవుతాయి. సో, అగైన్ మళ్ళీ డెవ్‌లో మనం ఏం చేయాలి? ఆ బగ్స్‌ని మన డెవ్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని మనం టెస్టింగ్ చెక్ చేసుకోవాలి. హ్మ్. ఓకే. వాళ్ళు ఎగ్జాక్ట్ సినారియోస్‌ని మనకు చెప్తారు. లేదంటే కొన్నిసార్లు వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో మనకి ఏదైతే ప్రాసెస్ రన్ అవుతుందో వాటి ద్వారా చూసుకుంటాం. సో, బగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ సినారియోలో ఇలా ఇష్యూ వస్తుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అది కూడా మనం డెవ్‌లో చెక్ చేస్తాం. ప్రాపర్‌గా ఉందా? ఓకే. సో, అది వాళ్ళు చేంజ్ చేసుకోవడమే ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే చేంజ్ చేస్తాం. లేదనుకోండి ఇష్యూ వస్తుంది అనుకోండి మళ్ళీ అగైన్ మన కోడ్‌ని చెక్ చేసుకొనేసి మళ్ళీ అగైన్ సో, కంప్లీట్ అయిన తర్వాత ఆ క్యూఏలోకి పంపిస్తాం. ఓకే. డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతుంది మళ్ళీ. డెవ్ టు క్యూఏ. డిప్లాయ్‌మెంట్ జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. టెస్ట్ చేసిన తర్వాత సో, అది ఫైన్ అయితే సో, ఇక్కడి నుంచి క్యూఏ నుంచి ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తారు. హ్మ్. ప్రొడక్షన్ అంటే ఎవరంటే లైవ్ యూజర్స్. ఓకే. సో, బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకోండి. సో, మీ బ్యాంకింగ్ అప్లికేషన్ అంటే మీకు నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకొనుంటారు. సో, నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి మనం వర్క్ చేస్తుంటాం. సో, ఇది ప్రొడక్షన్ అవుతది వాళ్ళకి. ఓకే. సో, ఈ ప్రొడక్షన్‌లో మనం యూజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సైట్ మెయింటెనెన్స్ అనేది వస్తుంటది మనకి. హుహు. మెసేజ్ వస్తది. ఈ టైంలో మనకి బ్యాంక్ సైట్ అనేది డౌన్‌లో ఉంటది. అంటే వాళ్ళ అప్డేషన్ జరుగుతుంటదక్కడ. ఓకే. హుహు. సో, అప్డేషన్స్ అంటే కొత్త చేంజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది క్యూఏ నుంచి ప్రొడక్షన్‌లోకి మూవ్ చేస్తుంటారు. సో, దీన్ని డౌన్ టైమ్ అంటాం మనం. సో, డౌన్ హుహు. టైమ్ అనేది ఎన్ని హవర్స్ ఉంటది. సో, 3 అవర్స్ అయితే ఉంటుంది. డౌన్ టైమ్ అనేది 3 అవర్స్ ఉంటుంది. ఓకే. సో, ఈ డైరెక్ట్‌గా క్యూఏ నుంచి ప్రొడక్షన్‌లోకి ఎవరు డేటా అనేది మూవ్ చేయరు. ఓకే. సో, దీనికి మనకు మన రియల్ టైమ్ పర్సన్స్ కాబట్టి దీనికొక సీఆర్ రైజ్ చేస్తారు. కస్టమర్ రిక్వెస్ట్.
ఓకే. కస్టమర్ రిక్వెస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. 1 మంత్ ఉంటది, 15 డేస్ ఉంటది, 1 వీక్ ఉంటది. వీటికి సంబంధించిన అప్రూవల్స్ అన్ని తెచ్చుకోవాలి. ఓకే. మేము పలానా టైంలో పలానా డిప్లాయ్‌మెంట్ చేయాలనుకుంటున్నాము అని వీళ్ళు క్యూఏ వాళ్ళు వాళ్ళకి కస్టమర్ రిక్వెస్ట్ అనేది ఒకటి రైజ్ చేసుకుంటారు. హై ప్రయారిటీ అనుకోండి. ఓకే. హై ప్రయారిటీ అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి. ఈ అప్రూవల్స్ అనేది. ఓకే. ఒక టైమ్ ఉందనుకోండి. 15 డేస్ ప్రయర్ ముందు ఒక సీఆర్ అనేది రైజ్ చేస్తుంటారు. ఆ సీఆర్ రైజ్ చేసి అప్రూవల్స్ తెచ్చుకున్న తర్వాత మన వితిన్ మనం టైమ్ మెన్షన్ చేస్తాం. డేట్ అండ్ టైమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆ టైంలో 3 అవర్స్ అనేది డౌన్ టైమ్ అయితే అవుతుంది. ఓకే. అప్పుడు మాత్రమే క్యూఏ నుంచి ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్‌మెంట్ జరుగుతది. ఈ సీఆర్ రైజ్ చేయడం అంతా మన పని కాదు. అదంతా టీమ్ లీడ్స్ కానీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రొసీజర్ అయితే ఇది. డైరెక్ట్‌గా డిప్లాయ్‌మెంట్ అనేది ప్రొడక్షన్‌కి చెయ్యరు. దానికి ఒక రిక్వెస్ట్ రైజ్ చేసి, ఆ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత అప్రూవల్స్ వచ్చిన తర్వాత మనకే ఉంటుంది. కొన్ని కంపెనీస్ సీఆర్ అనేది రైజ్ చేయరు. డైరెక్ట్‌గా ఈమెయిల్స్ పంపిస్తారు. ఓకే. హ్మ్. ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు గదా! ఆ గ్రూప్‌కి మెయిల్ పెట్టేస్తారు. పలానా డేట్‌లో ఇది డౌన్ టైమ్ ఉంటది అని. 1 వీక్ ముందు లేదా 2 వీక్స్ ప్రయర్ ముందు చేస్తారిది. 2 వీక్స్ ప్రయర్ ముందు ఒకసారి పంపిస్తారు. తర్వాత ఫాలో అప్ మెయిల్ ఒకటి పంపిస్తారు మళ్ళీ. మళ్ళీ అగైన్ సేమ్ డౌన్ టైమ్ ఇలా ఉంటుంది. ఈ డేట్‌ల మీద ఉంటుంది అని చెప్పి టైమ్స్ పెడతా ఉంటారు. ఓకే. ఈమెయిల్ పంపిస్తుంటారు. అది గూడా మన పని గాదు. కానీ హైయర్ అథారిటీసే క్లయింట్లు ఎవరుంటారో వాళ్ళు వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. కానీ ప్రొసీజర్ అయితే తెలుసుకొనుండాలి. ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ ఎట్లా జేస్తారు అంటే దీనికి కస్టమర్ రిక్వెస్ట్ అంటే కస్టమర్ రిక్వెస్ట్ ఆర్ ఈమెయిల్ పంపిస్తామంటే 2 వీక్స్ ప్రయర్ ముందు మీ ఈమెయిల్ పంపిస్తామని చెప్పాలి. ఓకే. ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. దాని ప్రకారంగా వెళ్ళండి. ఓకే. కానీ 99% మనకి ప్రొడక్షన్‌కి ఎన్వైర్న్‌మెంట్ యాక్సెస్ అనేది ఉండదు. క్యూఏ గూడా చాలా తక్కువ. ఓకే. డిప్లాయ్‌మెంటే చేయగలుగుతాం గానీ, క్యూఏ డిప్లాయ్‌మెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏవైనా గానీ. ఇప్పుడు ప్రొడక్షన్‌లో డిప్లాయ్‌మెంట్ చేశారనుకుందాం. ప్రొడక్షన్‌లో డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత, వీటిలో ఏమైనా బగ్స్ వస్తే, అది హై ప్రయారిటీస్ పైన ఉంటది. బేస్డ్ ఆన్ ప్రయారిటీ మీద. ఇమ్మీడియేట్ బేసిస్ అనుకోండి 1 అవర్‌లో మనకి ఇష్యూని రిజాల్వ్ చేయాలి. ఓకే. ఇది మీరే ప్రాజెక్ట్‌లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారనుకోండి. క్లయింట్‌కే అసైన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లయింట్ మనకి ఫార్వర్డ్ చేస్తాడు. ఓకే. క్లయింట్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ టికెట్ నంబర్ మనం ఇష్యూని డెవ్‌ను, క్యూఏని చెక్ చేసుకోవాలి. ఓకే. డెవ్‌లో చెక్ చేసుకొని ఇష్యూని అదే ఇష్యూ చెక్ వస్తుందా? రావట్లేదా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేదంటే ఇంకేమైనా సినారియో వల్ల ఇష్యూ వస్తుందా? లేదంటే బల్క్ డేటా ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంటాయి కొన్నిసార్లు సినారియల్ ఇష్యూస్. ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా హ్యాండిలింగ్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలి. ఓకే. ఏ బేసిస్ మీద వచ్చిందో సినారియో చూసుకొని దాని ప్రకారంగా మనం రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. హై ప్రయారిటీ అన్నప్పుడు 1 ఆర్ 2 అవర్స్ ఉంటది. మీడియం అన్నప్పుడు 3 అవర్స్ వస్తది. లో అన్నప్పుడు 1 డే వస్తది. ఓకే. ఇలా ప్రయారిటీ బేసిస్ మీద మనకి ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రొడక్షన్‌వి దాని బేసిస్ ప్రకారంగా వర్క్ చేయాల్సొస్తది. ఓకే. ఏదైనా సైకిల్. ఇప్పుడు ఇష్యూస్ వచ్చినాక అగైన్ వి నీడ్ టు గో బ్యాక్ టు ది డెవ్‌లో మళ్ళీ బిల్డ్ చేయాలి. క్యూఏలో తర్వాత డిప్లాయ్‌మెంట్ క్యూఏకెళ్ళిపోవాలి. వెంటనే ప్రొడక్షన్‌లోకెళ్ళిపోవాలి. ప్రొడక్షన్ ఇష్యూస్ మాత్రం మనకి వీళ్ళు ఇమ్మీడియేట్ బేసిస్‌లో అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి వెంటనే డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతుంటది. ఓకే. ఎందుకంటే ప్రొడక్షన్‌లో ఇప్పుడు ఆ ఇష్యూ అనేది ఎగ్జిస్ట్‌లో ఉంది కాబట్టి, మనకు వెంటనే డిప్లాయ్‌మెంట్ జరగాలి. లేదనుకోండి క్రాష్ అయిపోద్ది. ఓకే. అంటే క్రాష్ ఇన్ ద సెన్స్ స్ట్రక్ అయిపోద్ది. ఇంకా హ్యాంగింగ్ ఎక్కువైపోద్ది. ఓకే. కాబట్టి ఇది ఏపీఎన్‌కే కాదు. ఏ అప్లికేషన్ తీసుకున్నా గానీ సేమ్ ప్రొసీజర్. డెవ్ టు క్యూఏ, క్యూఏ టు ప్రాడ్. సో, ప్రాడ్ ఇష్యూస్ వస్తే మళ్ళీ అగైన్ డెవ్. ఓకే. ఈ సైకిల్‌లో ఇప్పుడు మనం డెవ్‌లో బిల్డ్ చేసామనుకోండి క్యూఏకి పంపిస్తాం. క్యూఏ నుంచి ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు మనకి ఎలా పంపిస్తామంటే క్యూఏ నుంచి డెవ్ నుంచి క్యూఏకి డేటా పంపించేటప్పుడు డిప్లాయ్‌మెంట్ అనేది 2 మెథడ్స్‌లో ఉంటది ఏపీఎన్. ఒకటి మాన్యువల్ మెథడ్, ఇంకోటి కంపేర్ అండ్ డిప్లాయ్ ఉంటది. కంపేర్ అండ్ డిప్లాయ్ అనుకోండి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి డిప్లాయ్‌మెంట్ అయిపోద్ది. మనం ఏ ప్యాకేజీ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం.
డిప్లాయ్మెంట్ అని క్లిక్ చేసి కానీ మనకి ఆడ పర్టికులర్ ప్లేస్లో డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఓకే. సో మాన్యువల్ మెథడ్ ఏంది అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే పర్టికులర్ ప్యాకేజ్ తీసుకొచ్చుకొని సో క్యూఏ లాగిన్ అయ్యి క్యూఏలో మళ్ళీ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి మనం డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. కానీ ప్రొడక్షన్‌గా మాత్రం మీకు కంపేర్ అండ్ డిప్లాయ్ వర్క్ చేయట్లేదు. ఇంకా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కంపేర్ అండ్ డిప్లాయ్. సో ఇక్కడికి మాత్రం క్యూఏ నుంచి ప్రొడక్షన్‌లో మూవ్ చేయాలంటే మాన్యువల్ మెథడే యూజ్ చేసుకోవాలి. ఓకే. ప్యాకేజ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్యాకేజ్ నుంచి మన ప్రొడక్షన్‌లోకి లాగిన్ అయిన తర్వాత సో మనం వాటిని ఆబ్జెక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ ద్వారానే డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఓకే. సో ఈ డిప్లాయ్మెంట్‌లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఓకే. మనం వాళ్ళకి చెక్ చేసుకోవాలి. ప్రొడక్షన్ ఒకవేళ యాక్సెస్ ఇచ్చిందనుకోండి, మిమ్మల్ని డిప్లాయ్మెంట్ చేయమన్నప్పుడు సో డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మన సైట్‌ని చెక్ చేసుకోవాలి. వర్క్ అవుతుందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేయాలి. ఓకే. ఏమైనా ఇష్యూస్ వస్తే ప్రీవియస్ వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా రివర్ట్ కొట్టేసేయాలి. హుహు. ఓకే. సో ఇష్యూ చిన్నదైతే మైనర్ ఇష్యూ అయితే మీరు రిజాల్వ్ చేసే పని చేసేయండి. ప్రొడక్షన్‌లో చేసిన తర్వాత సేమ్ కోడ్‌ని మనం మొత్తం డెవ్ క్యూఏ అనేది పాటించాలి. సో సేమ్ కోడ్స్ మళ్ళీ చేంజ్ చేసుకుంటూ రావాలి. ఎందుకు అంటే చేంజ్ చేయకపోతే ఏమవుతది అంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ప్రొడక్షన్‌లోకెళ్ళినప్పుడు అది మళ్ళీ ఇష్యూ రైజ్ అవుతది. ఇప్పుడు ఓకే. ప్రొడక్షన్ కోడ్‌ను క్యూఏకు, డెవ్‌కు మర్జ్ చేయలేమా డైరెక్ట్? చేయలేము. సో మనకు ప్రొసీజర్ ఇదే ఉంటది. అంటే ఇది గిట్ వర్షనింగ్ ఉంటుందా? లేకపోతే ఇట్లా అదేమంతా ఉండదా? వెర్షన్స్ ఉంటాయి మనకి. గిట్ సో బ్రాంచ్ వెర్షన్ అవంతా? ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే డిప్లాయ్మెంట్ చేసామో అది న్యూ వెర్షన్ కింద క్రియేట్ అవుతది. ఓకే. హుహు. సో ఆ వెర్షన్‌ని మనం ఏం చేస్తాం అంటే పని చేయకపోతే ప్రీవియస్ వెర్షన్‌నే మేము రన్ చేస్తాం. హుహుహుహు. అంటే ఇప్పుడు మనకి టైమ్ డ్యూరేషన్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేస్తాం. చిన్న మైనర్ చేంజెస్ అనుకుంటే వెంటనే ఫిక్స్ చేసేయొచ్చు. ఓకే. కానీ సో చేంజెస్ ఏమైతే ఉన్నాయో కంపల్సరీగా మనం క్యూఏ డెవ్‌లో కంపల్సరీగా చేంజెస్ అనేది చేయాలి. ఓకే. ఇదంతా క్లౌడ్‌లోనే అవుతుందా? లేకపోతే గిట్‌లో అవుతుందా? గిట్ బ్రాంచ్‌లో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అందులో ఉంటుందా? అర్థం కాలేదండి మీరు చెప్పేది? ఇప్పుడు ఇదంతా క్లౌడ్ ఇప్పుడు ఇప్పుడు డెవ్, క్యూఏ ఆ! పాడుంది ఉంది కదా! ఇప్పుడు అవునండి. ఈ యూఆర్ఎల్ కనబడుతుంది కదా! సి యూజర్స్ డెవ్ హైఫన్ అనే హ్మ్. దాంట్లోనే మొత్తము ఇది ఏపీఎన్‌లో అవుతుందా? లేకపోతే మనము గిట్ బ్రాంచ్‌కెళ్ళి ఏదైనా బ్రాంచ్ ఉంటుందా? ఫ్యూచర్ 1 ఇయర్ బ్రాంచ్. ఆ బ్రాంచ్‌లో చేంజ్ చేసి పుష్ చేయడం అలా ఏముండదా? అలా లేదండి. హుహు. ఓకే. ఓకే. సో ఇంతవరకు క్లియరా? ఎందులో డిప్లాయ్మెంట్ అయితే ప్రొసీజర్ గిట్ హబ్ అనేది యూజ్ కాదు ఇందులో. లేదు. ఇక్కడ ఎట్లాంటివి ఏమి యూజ్ చేయం మనం. ఎక్స్టర్నల్ టూల్స్ ఏమి ఉండవు. ఓకే. హ్మ్. సో డిప్లాయ్మెంట్ అనేది ఇది. సో మీకు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు అడుగుతారు ఒక ఎట్లా చేస్తారు అనేది. సో డెవ్ నుంచి క్యూఏ టు ప్రొడ్ అని చెప్తారు. కానీ సో మనం డిప్లాయ్మెంట్ అన్నప్పుడు ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత క్యూఏలోకి లాగిన్ అయ్యి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామని చెప్పాలి. ఓకే. ప్రొసీజర్‌లో మధ్యలో కొన్ని యాడ్ చేయాల్సొస్తుంది. ఓకే. సో ఇది మనకి 13థ్ మాడ్యూల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ద అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 14 లాస్ట్ కాన్సెప్ట్స్. సో వెబ్ ఏపీఐ అండ్ ఇంటిగ్రేషన్స్. ఓకే. సో మనకి ఈ ఏపీఐలో ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, సో మనకి ఇంటిగ్రేషన్స్ అనేది అన్నిట్లో కామన్‌గానే ఉంటాయి. ప్రతి ఒక్క అప్లికేషన్‌లో ఉంటుంది. సో వెబ్ ఏపీఐ అనేది తీసుకోవాలనుకుంటే అంటే ఇవి ఇంటిగ్రేషన్స్ అంటే ఏంది? ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి మనం ఏపీఎన్‌లోకి డేటా తీసుకురావాలన్నప్పుడు ఈ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. హుహు. హ్మ్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే సేల్స్ ఫోర్స్‌లో డేటా ఉందనుకోండి. ఇప్పుడు హ్మ్. సేల్స్ ఫోర్స్‌లో డేటా ఉంటే, ఆ డేటాని ఇప్పుడు నేను ఏపీలోకి తీసుకురావాలి. హుహు. సో, అప్పుడు మనం ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ ద్వారానే మనం ఏం చేస్తాం డేటాని తీసుకొచ్చుకుంటాం ఏపీఎన్‌లోకి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన జేఎస్ఎన్ కన్వర్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇలా చెప్తాను తర్వాత. నెక్స్ట్ వెబ్ ఏపీఐ. వెబ్ ఏపీఐ ఏమవుతుంది? ఏపీఎన్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా పంపించాలన్నప్పుడు మనం ఈ వెబ్ ఏపీఐ అనేది యూజ్ చేస్తాం. హుహు. ఓకే. సో, డైరెక్ట్‌గా మన ఏపీఎన్‌లో ఆప్షన్స్ ఉంటాయి. మిగతా వాటి అప్లికేషన్స్‌లో అయితే రెస్ట్ సోప్ ఏపీఎస్ అని చెప్పేసి వేరే సెపరేట్‌గా
పోస్ట్ మ్యాన్ అని చెప్పేసి అప్లికేషన్స్ ఉంటాయి. సో ఉమ్, వాటి ద్వారానే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు ఎక్స్టర్నల్ సిస్టమ్కి. కానీ ఏపీఎన్లో మనకు డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిపోద్ది. ఓకే, ఏపీఎన్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్కి డేటా అనేది ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఓకే. అండి, ఇప్పుడు ఏపీఎన్ యూఐలో ఇప్పుడు మ్మ్. డేటా కనిపిస్తుంది కదా, ఏదైనా డేటా, మ్మ్. ఇది ఫస్ట్ సర్వీస్ కాల్ అయ్యి సర్వీస్ కాల్ నుంచి వస్తుందా డేటా? ఇప్పుడు అంతే కదా. మీరు ఇది పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్ వీటి గురించే కదా చెప్తుంది. అవునవును. ఇప్పుడు నాకు ఆ. ఏపీఎన్ యూఐలో మ్మ్. రికార్డ్స్ కావాలి, టేబుల్ రికార్డ్స్, డేటా అంతా కావాలి. ఇది మ్మ్. ఇప్పుడు సర్వీస్ కాల్ ఆన్ లోడ్ లో సర్వీస్ కాల్ అయితేనే ఆ డేటా వస్తుంది, నేను క్యాప్చర్ చేసుకొని యూఐలో చూపెట్టగలుగుతాను జనరల్ గా. అలానే ఉంటుందా ఇందులో? సేమ్ వెబ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అదేనా, సేమా? సేమ్ అంతేనండి. అదే వచ్చేది మాత్రం జేసన్ డేటానే వస్తుంది సర్వీస్ కాల్. ఇంటిగ్రేషన్స్ లో మాత్రం, సో ఇంటిగ్రేషన్స్ లో మాత్రం మనకు జేసన్ మెథడ్ లో వస్తుంది. ఒక వెబ్ ఏపీఐలో మనం కన్వర్షన్ చేసి పంపిస్తాం. ఓకే, సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ అగైన్ ఇక్కడ వెబ్ ఏపీఐ అనేది మీకు జేసన్ మెథడ్ లో కావాలి, మనం కన్వర్షన్ చేసుకోవచ్చు కావాలంటే. XML లో వస్తుంది. ఓకే. XML ఉంటాయి కానీ మనం ఎక్కువగా జేసన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఇంటిగ్రేషన్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ప్రజెంట్ ఎక్కువగా అడుగుతుంది ఈ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్. ఓకే, సో దీంట్లో మనకి అథెంటికేషన్ టైప్స్ ఉంటాయి ఇంటిగ్రేషన్స్లో. సో అథెంటికేషన్స్ టైప్స్ గురించి అడుగుతారు. సో వాటి గురించి ఏవే అథెంటికేషన్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఎలా యూజ్ చేస్తున్నాం డేటా. సో గెట్ పోస్ట్ మెథడ్ అని వాటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. గెట్ అంటే డేటా తెచ్చుకోవడానికి, పోస్ట్ అన్నప్పుడు మనం అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం రియల్ టైంలోకి సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీఎన్లో మీకు అప్లికేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, రియల్ టైంలో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏం చేంజెస్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ నేను యూఆర్ఎల్కి లాగిన్ అవుతున్నాను, FQPHA ఏపీఎన్ community/suite అని చెప్పి ఉంది. సో దీనిలోకి నేను ఆ అగ్రీ అని, మీకు రియల్ టైంలో కూడా ఇంతే వస్తుంది. ఆ అగ్రీ అని క్లిక్ చేయాలి, యూజర్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, సైన్ ఇన్ చేయాలి. ఓకే, సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఇలా లాగిన్ అవుతుంది. కానీ రియల్ టైంలో ఈ కమ్యూనిటీ ఎడిషన్ అనేది మాత్రం రాదు. సో డైరెక్ట్గా డిజైనర్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ నావిగేషన్ బటన్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏపీఎన్ డిజైనర్ ఉంటుంది. ఓకే, ఏపీఎన్ డిజైనర్, అడ్మిన్ కన్సోల్, వీటి ఇందులో మీద ఇందులో సో డెవ్ అని ఉంది, డెవ్ క్యూఏ అని ఉండదా, -dev -QA అని ఉండదా ఇందులో? ఇది మన ఎన్వైరన్మెంట్ కదా కాబట్టి మీకు ఉండదు అట్లాగా. ఓకే, అర్థం కాలేదు. సో ఇక్కడ మీకు డెవ్ క్యూఏ అనేది ఎన్వైరన్మెంట్స్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ పైన యూఆర్ఎల్ ఉంటుంది కదా, అక్కడ డెవ్ అని రాస్తారు. సో ఇది కమ్యూనిటీ ప్రొవైడ్ చేసిన సైట్ ఇది. ఓకే ఓకే. సో ఇది కమ్యూనిటీ సైట్ కాబట్టి మనం ఆ వేరియన్స్ చూపించడం కుదరదు. మీకు వేరియన్స్ కావాలంటే ఇక్కడ మనకు డెవ్ అనేది ఒక బ్యానర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు రియల్ టైంలో ఈ చేంజెస్ అయితే ఉంటుంది. ఈ సైట్లో ఈ FQPP అనేది ఉందో ఇక్కడ డెవ్ అని ఉంటుంది. ఓకే, సో కంపెనీ వెబ్సైట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది అనుకోండి, ఇన్ఫోసిస్ డెవ్. ఇప్పుడు HSPC ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే HSPC డెవ్ అని రాస్తుంటా. సో QA అయితే QA వస్తుంది. కానీ మనకి ఇది కమ్యూనిటీ ప్రొవైడ్ చేసిన, ఏపీఎన్ కూడా ప్రొవైడ్ చేసిన సైట్ కాబట్టి మనకైతే సో ఇలా వస్తుంది ప్రజెంట్ అయితే. ఓకే, సో ఇప్పుడు మీకు డిజైనర్ అని చెప్పారు కదా, ఏపీఎన్ డిజైనర్ అని చెప్పి, సో ఇక్కడే ఉంటాయి. సో ఇది ఏపీఎన్ డిజైనర్ ఓవర్. సో ఈ డిజైనర్లోనే మన వర్క్ అంతా ఉంటుంది. అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఓకే ఎట్లా చేసుకోవాలి. సో మీకు సైట్స్ అని చెప్పాయి కదా, సో ఈ నావిగేషన్స్లోనే మనకు సైట్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఈ సైట్, ఇది మీరు క్రియేట్ చేశారా అండి సైట్స్? ఇది కమ్యూనిటీ వాళ్ళు ఏపీఎన్ ప్రొవైడ్ చేస్తుంది సైట్. సో ఇంత లెవెల్ పోవాలంటే ఆల్మోస్ట్ 2 months పైన పడుతుందండి. ఇది సో క్రియేట్ మనకి చేయడానికి, ఈ లెవెల్లో క్రియేట్ చేయడానికి.
సో ఇదంటే ఒక ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేసింది కదా అది. సో మొత్తం ఎండ్ టు ఎండ్ చేంజ్ చేయాలన్నప్పుడు మనకి టైం పడుతుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఈ అసలుకి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, వేటిని యూటిలైజ్ చేసుకుంటే మనకి ఇవి వస్తాయి అది తెలుసుకోవడానికి చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారండి మీరు ఏమైనా సైట్స్ బిల్డ్ చేస్తారా చూపిస్తారా అని? మీకు రియల్ టైంలో ఎక్కడా మీరు సైట్ బిల్డ్ చేయలేరు, ఎందుకంటే అన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్సే. ఓకే. సో ఆల్రెడీ బిల్డ్ చేసేసే ఉంటారు. మరి అప్పుడు కష్టం కదండి చేయాలంటే, వర్క్ వెళ్ళి చేయాలంటే కష్టంగా ఏం కదా? జస్ట్ దానిలో చేంజెస్ మనం ఈడ. ఓకే. చేంజెస్ చేసేది మనం. అది ఎలా చేంజ్ చేయాలో చెప్తాను కదా, అదే దాని మన వర్క్ ఇప్పుడు. మనం నేర్చుకునేది ఇప్పుడు దాని గురించే. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రాజెక్ట్‌లో ఏమేం చేంజెస్ వస్తాయి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా వర్క్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ గురించి అన్నీ తెలుసుకొని ఉండాలి. తర్వాత మనం ఎలా వర్క్ చేసుకొని ఈజీగా అయిపోతుంది. ఓకే. ఇదొక సింపుల్ సైట్ ఇది. ఓకే. ఇందాక మీకు వెహికల్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను కదా, సో ఒక బైక్ షోరూమ్‌లో అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది సైట్ ఇది. ఓకే. సో దీంట్లో మనం యాడ్ వెహికల్ టు ఫ్లెచ్ అని ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్, వెహికల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని యాడ్ చేసేసి యాడ్ వెహికల్ అని క్లిక్ చేయగానే ఇది ఏమవుతుంది, ఈ రిక్వెస్ట్ అనేది ఈ వెహికల్స్‌లోకి యాడ్ అవుతుంది. ఓకే. సో వెహికల్ యాడ్ అయిపోయిన తర్వాత దాని యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలి. ఇదిగోండి వెహికల్ ఇన్ఫర్మేషన్ ఒక నెంబర్ మీద జనరేట్ అవుతుంది. ఓకే. సో ఇది ఫోర్డ్ వెహికల్ F15 2021 మోడల్ అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే. దీని గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే ఈ పర్టిక్యులర్ వెహికల్ మీద క్లిక్ చేసాము అంటే సో దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, డీటెయిల్స్ ఏంది, ఎప్పుడు డేట్ వచ్చింది, ఎప్పుడు మెయింటెనెన్స్‌కి వచ్చింది, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఎప్పుడు, సో దీనికి సంబంధించిన ఏమేమి ఇష్యూస్ వచ్చాయి, వేటినేంటిని ఫిక్స్ చేశారు, దీని యొక్క స్టేటస్ ఏంటి, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఇన్ డీటెయిల్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి రిక్వెస్ట్‌లో ఆప్షన్స్ ఉంటాయి. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఫ్లాట్ టైర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్‌ప్లే అవుతుంది. సో దీన్నే రికార్డ్స్ కాన్సెప్ట్ అంటాం. ఓకే. మీకిక్కడ సైట్ మనకి ఇక్కడ రికార్డ్స్ కాన్సెప్ట్ అని చెప్పాను గదా! సో ఏపీఎన్ రికార్డ్స్ దీని గురించే చెప్పింది మీకు. ఓకే. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ గురించి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్‌గా ఎంత యూజ్ చేసేవాళ్ళు కాదు కానీ ఈ రికార్డ్స్ కాన్సెప్ట్ అనేది సో రికార్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. టేబుల్ ఉంటుంది. టేబుల్‌లో క్లిక్ చేస్తే దాని సంబంధిత వివరాలన్నీ ఒకే దగ్గర వస్తాయి. అదే అదే అంటున్నారా మీరు? అంతే. సో రిక్వెస్ట్ మెయింటెనెన్స్ ఇట్లా మిగతాన్ని అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే వెహికల్ టు ఫ్లాట్. ఓకే. డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్‌గా కావాలనుకున్నప్పుడు ఆ వెహికల్ గురించి సో ఆ మెయింటెనెన్స్ ఎంతవరకు వచ్చింది, దాని స్టేటస్ తెలుసుకోవాలన్నప్పుడు వెహికల్స్ అనే దానిలోకి వచ్చి మనం ఈ ట్యాబ్‌లో చూస్తాం. సో మేనేజర్స్ అంతా చూసేవాళ్ళు ఎవరు? సో వాళ్ళు రిపోర్ట్స్ తప్ప ఇంకేం చూడరు కాబట్టి రిపోర్ట్స్. సో ఇప్పుడు చూడండి ఈ వెహికల్స్‌లో మనకి ఎక్కువగా ఏముంది ఈడ ఈ వెహికల్స్ మాత్రమే ఉంది. ఈ కలర్ ఏంది బ్లూ కలర్, ఇక్కడ వచ్చి ఫోర్డ్ వెహికల్స్ 27%. ఓకే. సో ఈ వెహికల్స్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. సో దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది. ఓకే. ఫోర్డ్ వెహికల్స్. ఓకే. కిందకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి పాస్ అవుతుంటది. ఇంకా ఇట్లా కాకుండా ఇక్కడ కాకుండా సో అసలు ఏమొచ్చినాయి, ఫోర్డ్ వెహికల్స్ ఇక్కడ క్లిక్ చేశాననుకోండి కింద ఇంకోటి గ్రిడ్ చూపిస్తాం. ఇందాక చూపించిందే కానీ ఇక్కడ ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఓకే. మొత్తం 9 ఐటెమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ వీటి మీద క్లిక్ చేస్తే వాటి పైన ఓపెన్ అవుతుంటాయి. ఓకే. సో ఇక్కడ వెహికల్ నేమ్స్ ఇస్తే ఇక్కడ మనకి సెడాన్ వెహికల్స్ ఏమొచ్చాయి, ఎస్యూవీ వెహికల్స్ ఏమొచ్చినాయి, వాటి ట్రాకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే. సో ఇలా ఈ విధంగా మనం రిపోర్ట్స్ అని బిల్డ్ చేసి సో ద క్లయింట్ ద సి లెవెల్ గాని, డైరెక్టర్ లెవెల్ గాని వీళ్ళు ఇవి చెక్ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ అన్నాం గదా! సో ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ అన్ని డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది.
సో ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందని వీటి గురించి ఇదిగోండి డేటా టైప్ డేటా స్టోర్స్ ఇదిగోండి దీని గురించే కదా మనం చెప్పింది. సో సిస్టమ్ డిజైనింగ్ తర్వాత ఫామ్ డిజైనింగ్ లోకల్ వేరియబుల్స్ ఎడిటబుల్ గ్రిడ్ ఇవన్నీ ఇంటర్ఫేస్లో వస్తాయి. ఓకే ప్రాసెస్ మోడల్స్ అన్నప్పుడు ప్రాసెస్ మోడల్ లోపల డీబగ్గింగ్ యాక్టివ్ క్లాస్ ప్రాసెస్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ఫేస్ చూద్దాం. సో ఇప్పుడు ఇంటర్ఫేస్లో సో ఈ కాంపోనెంట్స్ ఇదిగోండి ఫామ్ డిజైనింగ్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఓకే సో మీకు ఏం కావాలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. ఓకే సో ఇప్పుడు నేను మొత్తం తీసేస్తాను దీని మొత్తాన్ని. సో ఇప్పుడు ఒక ఆప్షన్ని తీసుకుంటాను అప్లోడ్ ఫంక్షనాలిటీ అయితే మల్టిపుల్ డ్రాప్ డౌన్ ఉంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను నేను ఏం చేయలేదు ఇంకా. ఓకే డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ మోడ్కి వెళ్తున్నాను. చూడండి దీనికి సంబంధించిన కోడ్ అని ఆటోమేటిక్గా జనరేట్ చేశాను. ఇదేంటి డమ్మీ వాల్యూస్ అదే ఇచ్చేసిందా ఆప్షన్ 1 ఆప్షన్ 2 బై డిఫాల్ట్గా వచ్చేసింది. మనం కాకపోతే అవి చేంజ్ చేయాలి. మనం చేంజ్ చేసుకుంటాం ఇక్కడ. ఇది ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఇది డేటాబేస్ నుంచి తీసుకుంటారా సర్వీస్ కాల్ నుంచి తీసుకుంటారా ఇది ఈ వాల్యూస్? సో డేటాబేస్ నుంచి కావాలంటే తీసుకోవచ్చు మనకి ఇంకా ఇంటర్నల్ లోపల ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో వీటిని మనం మాన్యువల్గా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇలా ఇచ్చారు ఇప్పుడు మాన్యువల్గా ఇవ్వచ్చు. డీబీ నుంచి కాల్ కావాలంటే డీబీ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే ఇనిషియల్గా మీకు మాన్యువల్గా చెప్తాను తర్వాత కాన్స్టెంట్ అనేది యూజ్ చేసుకొని చెప్తాను ఆ తర్వాత డీబీ కాల్స్ చెప్తాను. ఓకే సో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మనం ఈజీగా. సో ప్రతి ఒక్క దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఆలస్యం ఆటోమేటిక్గా దాని బ్యాక్గ్రౌండ్లో కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇదిగోండి కార్డ్ లేఅవుట్. ఇది ఏ ఎక్స్క్లమేటరీ బ్యాంగ్ ఉంది కదా సైడ్ అది ఆటోమేటిక్ అది దాని ఏంటి కదా సింటాక్స్ అది దాన్ని ఇది ఏపీఎన్ ఫంక్షన్స్ అంటారు వీటిని. ఏపీఎన్ రిలేటెడ్ ఫంక్షన్స్ సిస్టమ్ ఫంక్షన్స్ అని కాల్ చేస్తాం ఇక్కడ. ఏపీఎన్లో సిస్టమ్ ఫంక్షన్స్ అంటాం. సిస్టమ్ ఫంక్షన్స్ అంటే ఏపీఎన్ రిలేటెడ్ వాటి. సో అవి కాకుండా ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి వాటిని ఎఫ్ఎన్ బ్యాంగ్ అంటాం. అది చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో ఇది ఇంటర్ఫేస్ మీకు చెప్పిన గ్రిడ్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. గ్రిడ్ ఎడిటబుల్ గ్రిడ్ రీడ్ ఓన్లీ గ్రిడ్. ఓకే రూల్ ఇన్పుట్స్ అని చెప్పా కదా ఇది రైట్ సైడ్ రూల్ ఇన్పుట్స్ ఈ డేటా స్టోర్ చేసుకోవడానికి అంటే ఇది. ఓకే సో ఇవిగా ఇంకా ఇక్కడ ఉన్నాయన్నీ కవర్ అవుతాయి మోస్ట్ ప్రాబ్లీ. సో డేటా టైప్స్ డేటా స్టోర్స్ అంటే మీకు ఇందాక చెప్పా కదా సిడిటీస్ అని. సో ఇది డేటా టైప్. ఓకే సో వీటిలోనే మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే సో వాటిని డీబీలో పంపించాలంటే డేటా స్టోర్ ఉంటేనే డీబీలోకి వెళ్తుంది. సో దీనికి కాన్ఫిగరేషన్ చేస్తాం. రికార్డ్స్ కాన్సెప్ట్ ఇందాక చూపించాం కదా మీకు సైట్లో రికార్డ్స్ అంటే అనేది. సో దాని గురించి ఇక్కడ ప్రాసెస్ మోడల్స్. ఓకే ఫ్లోస్ అనేది క్రియేట్ చేస్తాం చూపిస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని ఉన్నాయి వాటిని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే సో ప్రాసెస్ రిపోర్ట్స్ మీరు ఇందాక అడిగారు చూడండి టాస్క్ల గురించి. టాస్క్లు కూడా మన సైట్లో డిస్ప్లే చేస్తామా అని. సో బై యూజింగ్ దిస్ ప్రాసెస్ రిపోర్ట్ ద్వారా మనం టాస్క్లను రిపోర్ట్ చూపించవచ్చు ఫ్రంట్ ఎండ్లో. ఓకే సో ఈ రోబోటిక్ టాస్క్ రోబోటిక్ పూల్ ఇది ఆర్పిఏ రిలేటెడ్. సో ఇవి అయితే కవర్ కావు. ఓకే సో ప్రీవియస్గా ఒకటే ఉండేది ఏపీఎన్ ఆర్పిఏ అని. సో ఇప్పుడు 22 వర్షన్లో 23 వర్షన్లో స్ప్లిట్ అప్ చేశారు రెండింటిగా స్ప్లిట్ చేశారు. కాబట్టి వీటి గురించి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ అయితే ఎవరికి లేదు. ఓకే సో టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే సో దీనిలో జావా కోడ్ అయితే కొంచెం రిక్వైర్మెంట్ అయితే ఉంది. కొంత డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే యాడ్ చేస్తున్నాను ప్రజెంట్ వర్షన్స్లో. కాబట్టి కొద్ది టైం టేకింగ్ ఈ రెండు మాత్రం కవర్ కావు. సో మనం యూజ్ చేయం కూడా రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేయం. ఓకే సో వాళ్ళకి ఆర్పిఏ టీం వాళ్ళని సపరేట్గా ఆర్పిఏ బ్లూ ప్రిజమ్ ఆటోమేషన్ ఎనీవేర్ యూఐ పాత్ వీళ్ళు ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో బిల్డ్ చేపిస్తున్నారు. ఎందుకంటే వాటి కాంపోనెంట్స్ ఎట్లా కాన్ఫిగరేషన్ అవుతున్నాయని వాళ్ళకి మనకు తెలియదు కాబట్టి. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇప్పుడు చూపించా కదా ఇదే ఇంటర్ఫేస్. రిపోర్ట్స్ క్రియేట్ చేయడం కంటే ఈ ఆప్షన్ తీసుకుంటాం. ఎక్స్ప్రెషన్ రూల్స్ సైట్ కానీ ఈ సైట్ క్రియేట్ చేయడం అంటే ఇక్కడ మీకు చూపిస్తాను
సైట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకే, మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ రియల్ టైంలో మాత్రం జస్ట్ మనం ఎడిటింగ్ చేస్తాం, అంతవరకే డిఫరెన్సెస్. ఓకే, సో పోర్టల్స్ అనేది కూడా యూజ్ చేయట్లేదు. సో ఇది కూడా న్యూ కాన్సెప్టే. సో మీకు ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో కోర్స్ లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 1-2 అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం కదండి ఎండ్ ఆఫ్ ది. సో ఇప్పుడు ఫ్లో డిజైనింగ్ ఎట్లా చెప్తారంటే, క్లాసెస్ అనేది ఒక ఫ్లో అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేయడానికి ఇండివిజువల్గా స్ప్లిట్అప్ చేసి చెప్తాను మీకు నేను. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ లోపల మీరే ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. సేమ్ నేను చేసేదే యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా చేస్తారు. లేదనుకుంటే మీరు సపరేట్గా నేను వేరే సైట్స్ చూస్తాను, వాటి ద్వారానే మీరు చెప్పిన కాన్సెప్ట్ తోటి కోరిలేటెడ్ చేస్తానంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అర్థమైందా? సో ఎక్స్ప్రెషన్ రూల్స్, డీబీ నుంచి డేటా తీసుకురావాలన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ రూల్స్ తోనే తీసుకొస్తాం. సో ఏఐ స్కిల్స్ కూడా దీనికి సో కోపైలట్ కావాలి. కోపైలట్కి లైసెన్స్ అనేది మనకు దగ్గర లేదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కూడా కవర్ కాదు. సో ఇది కూడా 24 వర్షన్లో రిలీజ్ అయింది ఏఐ స్కిల్స్ అనేది. అంటే ఏం చేస్తారండి అందులో ఏ స్కిల్స్లో? సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఉంది కదా, సో అది వాటిని సింకప్ చేసుకోవచ్చు. సింకప్ చేసుకొని సో మనకు దీని ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా సెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది. సో కానీ దీనికి ఏఐ స్కిల్స్ కావాలంటే కోపైలట్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో దానికి మనకి లైసెన్స్ కావాలి. ఓకే, సో ఆ లైసెన్స్ తెచ్చుకుంటే కానీ అది లింక్ అయితే కాదు మనకి. సో మీకు రియల్ టైంలోకి వెళ్ళారనుకోండి, సో కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్గా పర్చేస్ చేస్తుంటారు, బై డిఫాల్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో మీరు అక్కడ ట్రై చేసుకోవచ్చు. సో మా కంపెనీ వాళ్ళు ఇంకా పర్చేస్ చేయలేదు ఇది. ఓకే, సో జస్ట్ చూపించాలన్నా కానీ సో వాళ్ళు ఇంకా పర్చేస్ చేయాలి, టైం పడుతుంది. ఓకే, మీరు సో ఓన్లీ నెక్స్ట్ యాపియన్ మీదే చేశారండి? జావా అటు ఏమైనా చేశారా? ఓన్లీ యాపియన్ అయినా మీరు? అర్థం కాలేదు మీరు అంటే ఏపీఎన్ అనేది జావా మీద బిల్డ్ చేస్తారని అడుగుతున్నారా, లేకపోతే ఎట్లా? మీ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఏపీఎన్ పైనే ఉందా, లేకపోతే డిఫరెంట్గా ఉందా? నాది ఆర్పిఏ బ్లూ ప్రిజం ఉన్నాను. ఆర్పిఏ బ్లూ ప్రిజం నుంచి ఇక్కడికి వచ్చానండి ఏపీఎన్లో. అది కూడా బీపీఎం టూలేనా అండి? ఆర్పిఏ బ్లూ ప్రిజం అనేది ఆర్పిఏ ఆటోమేషన్, ఆర్పిఏ మనకి ఆటోమేషన్ ఎనీవేర్, యూఐ పాత్, బ్లూ ప్రిజం అని చెప్పి ఉంటాయి. అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అడిగాను. బాట్స్ రిలేటెడ్. సో అట్నుంచి మనకి సేమ్ సిమిలర్ ఉంటుంది. ఓకే, బ్లూ ప్రిజము ఇది ఏపీఎన్ సిమిలర్గా ఉంటుంది. సో అందుకని వీటికి షిఫ్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ టేబుల్స్ అండి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు మార్క్ లిస్ట్ ఉన్నాయి అనుకోండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో. సో ఇంత పర్సంటేజ్కి ఇంత రిజల్ట్ రావాలి. సో ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఇట్లా ఉంటాయి కదా. సో వాటిని మనం ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఎగ్జాంపుల్ కోసం ఇట్లా చెప్పాను. సో మనది నెంబర్ ఆఫ్ వేస్లో ఇక్కడ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టేటస్. ఓకే, మనం ఏదైనా ఒక టాస్క్ క్రియేట్ అయింది అనుకోండి, ఇన్ ప్రాసెస్, ఓకే, కంప్లీటెడ్, క్యాన్సిల్, ఓకే, వీటి యొక్క స్టేటస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అట్లా సో కాన్స్టెంట్స్ క్రియేషన్ చేసుకోవాలంటే, సో కాన్స్టెంట్ అని చెప్పాం కదా, కొన్ని వాటికి మనం స్టాటిక్ వాల్యూస్ అనేది యూజ్ చేయకూడదు ఏపీఎన్లో. రియల్ టైమ్ అప్లికేషన్లో ఎక్కడైనా కానీ స్టాటిక్ అనేది యూజ్ చేయకూడదు, కాన్స్టెంట్ ద్వారానే మనం యూజ్ చేయాలి. సో వాటి కాన్స్టెంట్ అసలుకి అదొకటే కాదు, నెంబర్ ఆఫ్ వేస్లో ఇది యూజ్ చేస్తాం మనం ఇంకా. ఓకే, సో వాటి కాన్స్టెంట్స్ అనేవి ఉపయోగించుకుంటాం. ఏపీఎన్లో కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం డైరెక్ట్గా కాల్ చేయడం కుదరదు, అప్పుడు కూడా మనం ఈ కాన్స్టెంట్ని ఉపయోగించుకొని కాల్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ట్రాన్స్లేషన్ అనేది ఇప్పుడు 24.1 వర్షన్లో రిలీజ్ అయింది ఇది. ఓకే, సో దీని గురించి అయితే ఏందనేది, ఇది ఎగ్జాక్ట్గా చేసే పని ఏంటంటే ట్రాన్స్లేషన్స్. లైక్ ఇప్పుడు మనకి క్రియేటెడ్ ప్యాకేజ్ అని ఉంది కదా, ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ నేమ్ ఏపీఎన్ ప్రొవైడ్ చేసిన నేను. సో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మన యూకే కానీ యూఎస్ ఫ్రెంచ్ వెళ్ళామనుకోండి, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలన్నప్పుడు సో ఈ ట్రాన్స్లేషన్ సెట్లో మనం ప్రొవైడ్ చేస్తేనే ఇది ట్రాన్స్లేషన్ జరుగుతుంది.
ఓకే. లైక్ మనకు సెట్టింగ్స్‌లో ఉంటుంది. లాంగ్వేజ్ సెట్టింగ్స్ అనేది. సో, తర్వాత చెప్తాను. ఓకే. సో, అప్పుడు మనం ఈ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ అనేది జరుగుతుంది. కానీ ఆబ్జెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లోపల ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని ట్రాన్స్‌లేషన్ చేయాలన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. ట్రాన్స్‌లేషన్ సెట్ అని. కానీ దీన్ని కూడా మనం యూజ్ చేయం. ఎందుకు అంటే రియల్ టైమ్‌లో ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తామంటే, మన అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే ఫీల్డ్స్ కావాలో, ఆ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక డీబీలో క్రియేట్ చేసేస్తాం. హ్మ్. ఓకే. డీబీలో టేబుల్ క్రియేట్ చేసి, దానికి సంబంధించిన ట్రాన్స్‌లేషన్స్ అనేది యూజ్ చేస్తాం మనం. నేమ్ అని ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో ఎలా ఉంటది ఈ పేరు అనేది హుహు. యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో, అది ఇనిషియల్ స్టేజ్‌లో వాళ్ళు బిల్డ్ చేసి పెట్టేసారు. కాబట్టి ఈ ట్రాన్స్‌లేషన్ సెట్ అనేది కొత్త వాటికినే యూజ్ చేయాలి. కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తే వాటిని యూజ్ చేయడం తప్ప, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్‌ని మనం యూజ్ చేసుకోవడం కుదరదు. ట్రాన్స్‌లేషన్ సెట్. ఓకే. హ్మ్. ఓకే. సో, కాబట్టి ఇది లేటెస్ట్ వెర్షనే కాబట్టి దీన్ని కొద్దిగా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్ చెప్పా కదా! కనెక్టెడ్ సిస్టమ్స్ ఇన్ ఇంటిగ్రేషన్ వెబ్ ఏపీఐ అని ఉంటది. ఓకే. సో, ఏదైనా మనకి ఇంటిగ్రేషన్ ఇచ్చారనుకోండి, ఒక యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. లైక్ ఇప్పుడు మన జీమెయిల్ లాగిన్ అవ్వాలి. జీమెయిల్‌కి వెళ్ళినప్పుడు మనకు gmail.com అని కొడతాము. సో, ఆ డాట్ కామ్ అని కొట్టిన తర్వాత మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి స లాగిన్ కొడితే లాగిన్ అవుతుంది. సో, హ్మ్. అలాంటి ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీఎన్‌లో అయితే ప్రతిసారి లాగిన్ చేయాలంటే కష్టమవుతది. హ్మ్. ఓకే. సో, దీనికోసం మనం ఈ కనెక్టెడ్ సిస్టమ్స్ అనే ద్వారా ఏం చేస్తామంటే, ఆ క్రెడెన్షియల్స్‌ని ఒక ప్లేస్‌లో స్టోర్ చేసేస్తాం. హ్మ్. ఓకే. టోకెన్ ఐడీస్‌ని ఇచ్చేసి స్టోర్ చేసేస్తాం. స్టోర్ చేసేసిన వాటిని మనం ఇంటిగ్రేషన్‌లో కావాల్సినప్పుడల్లా కాల్ చేసుకోవచ్చు. అంటే మనకింకా అడగదు. నెక్స్ట్ టైమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది అడగదు. సింగిల్ సైన్ ఆన్ అవుతుంది అంతే గదా! సింగిల్ సైన్ ఆన్. యెస్. ఓకే. సో, కనెక్టెడ్ సిస్టమ్ అనేది స్టోరింగ్ చేస్తాం అంతే. అందులో ఏముండదక్కడ. అథెంటికేషన్ టైప్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. హుహుహుహు. ఓకే. ఆ మెథడ్స్ అనేది ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసి డేటాని ఇక్కడ కాల్ చేసుకుంటాం. ఆ యూఆర్ఎల్ ఇచ్చి రిలవెంట్ పాత్స్ ఉంటాయి కదా! ఆ పాత్ హ్మ్. ఇచ్చి ఆ డేటాని తెచ్చుకోవడానికి మనం ఇంటిగ్రేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. అలాగే ఎక్స్టర్నల్ సిస్టమ్ డేటా పంపించాలన్నప్పుడు వెబ్ ఏపీఐ. సో, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవాలన్నప్పుడు డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ఈ డాక్యుమెంట్ ఆప్షన్ ద్వారా మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు ఏపీఎన్‌లోకి. సో, నెక్స్ట్ వచ్చి గ్రూప్ టైప్స్ ఉంటాయి. సో, గ్రూప్ అని చెప్పాను కదా! సెక్యూరిటీ. ఓకే. సో, యూజర్‌ని పర్టిక్యులర్ గ్రూప్స్ క్రియేట్ చేసి, ఆ గ్రూప్‌లోకి యాడ్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ యూజర్‌కి యాక్సెస్ అనేది వస్తుంది. ఓకే. వాటి కాన్ఫిగరేషన్స్ అని మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో, మీకు ఇందాక చెప్పాగా ఫీడ్స్ అని ఉంటుంది. హ్మ్. డిప్రికేట్ అయిపోయిందని చెప్పాను గదా! సోషల్ కొలాబరేషన్‌లో ఇదిగోండి హ్మ్. ఫీడ్స్ ఒకటుంటుంది. ఈ ఫీడ్స్, ఈవెంట్, కామెంట్స్ అనే దానిలో ఒకటి డిప్రికేట్ అయిపోయింది. కాబట్టి దీన్ని యూజ్ చేయడం కష్టమే. ఓకే. సో, అందుకని మనం ఇది యూజ్ చేయాలి. ప్రెజెంట్ అసలెక్కడ యూజ్ చేయము దీన్ని. సో, ఇది ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే కామర్స్ వెబ్‌సైట్‌లో యూజ్ చేయాల్సిందే ఇంకా. హుహుహుహు. సో, మనకైతే అవసరం లేదు ఇది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఫోల్డర్స్. ఫోల్డర్ హైరార్కీ అని చెప్పాను గదా! సో, ఆ ఫోల్డర్స్ సంబంధించిన ఆప్షన్స్ ఇవి. ఇది ఓకే. చెప్పండి. నంబర్ ఆఫ్ పేమెంట్స్‌కు లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి ఏపీఐని యూజ్ చేయరు గదండీ! చేయరు. అందుకే చెప్తున్నాను. అంటే చిన్న చిన్న వాటికి రిక్వైర్‌మెంట్ కొన్ని కావాల్సొచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ప్రాసెస్ మోడల్స్. మీకు చెప్పాగా గేట్‌వేస్ ఉంటాయని. ఓకే. గేట్‌వేస్. ఓకే. ఇట్లా డిజైనింగ్ ఉంటుంది. ఓకే. సో, ఇలా అన్ని కాన్ఫిగరేషన్స్ ఏది ఓపెన్ చేసినా మీకు కాన్ఫిగరేషన్స్. ఓకే. ఇన్‌పుట్, అవుట్‌పుట్స్ అని ఉంటాయి. వీటిలోని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్లోని డిజైన్ చేస్తున్నాము. ఈ ఫ్లోని ఇక్కడికొచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి సో, ఇక్కడ కాన్ఫిగరేషన్ జరుగుతుంది. ఓకే. ఇది సో, పైకన్నా ఎళ్తుంది, కిందకన్నా ఎళ్తుంది అంతే కదా! ఆర్ అంటే ఈదర్ థిస్ ఆర్ థట్ అంతే గదా! ఇదేందంటే యాక్చువల్‌గా ఒక యూజర్ అనేవాడు కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడో ఆ కలర్ ప్రకారంగా ఇది ఫ్లో అనేది రన్ అవ్వాలి. ఇప్పుడు నేను హుహు. రెడ్, బ్లూ తీసుకున్నాననుకోండి. రెడ్, బ్లూ మాత్రమే రన్ అవ్వాలి. ఇంకేది రన్ కాకూడదు. మిగతా 2 హుహు. రన్ కాకూడదు. ఓకే. స్టార్ట్ ప్రాసెస్ ఫర్ డీబగ్గింగ్. జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. వ్యూ ఫార్మ్.
ఇప్పుడు బ్లూ, ఆరెంజ్ తీసుకున్నాను. ఇంకే తీసుకోలేదు. సో, ఇప్పుడు నేను సబ్మిట్ అని చేస్తే ఈ ఫ్లో అనేది ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే. మిగతా కండిషన్స్ రన్ అవ్వవు. ఈ ఇక్కడ కాంప్లెక్స్‌కి ఏం చేస్తుంది ఇక్కడ? సో, దీనికి కావాల్సిన కండిషన్ సాటిస్ఫై కాలేదు. అందుకని ఆగిపోయింది ఈడ. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది ఏం చేస్తుందండి? ఆ? ఎక్స్క్లూజివ్ ఆర్ ఉంది కదా, ఎక్సో ఆర్. ఎగ్జార్ గేట్‌వే ఇది మన యూజర్ సబ్మిట్ చేస్తున్నాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు చూస్తుంది. ఓకే. యూజర్ సబ్మిట్ చేస్తున్నాము. సబ్మిట్ చేసినప్పుడు నేను ఈ ఫ్లో పంపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తున్నాను యూజర్ ఏం చేస్తున్నాడని. సో, క్యాన్సిల్ కొట్టాడనుకోండి ఇక్కడి నుంచి ఎండ్ వెళ్ళిపోద్ది. సబ్మిట్ కొట్టాడు కాబట్టి ఈ ఫ్లో అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఓకే. అండ్ ఉండొచ్చు కదా అక్కడ. ఆర్ ఉండొచ్చు, అండ్ ఉండొచ్చు అట్లా లేదు అయితే. కుదరదు. అండ్ ఆర్ మన కండిషన్ సాటిస్ఫై చేయదు. అండ్ ఏం చేస్తదంటే అన్ని ఫ్లోస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. ఎట్ ఎ టైమ్. ఓకే. వాటిలో ఏ కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి అప్పుడు దానికి వర్క్ అవుద్ది. కానీ మన యూజర్ క్యాన్సిల్ కొట్టాడా, సబ్మిట్ కొట్టాడా అన్నప్పుడు అది సాటిస్ఫై చేయలేదు. ఆర్ గేట్‌వే అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అన్నిటిని చెక్ చేస్తుంది. ఉన్న దీంట్లో 6 4 ఉన్నాయి. 4ని చెక్ చేస్తుంది. అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఈ ఎగ్జార్ గేట్‌వే అట్లా కాదు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా మిగతాది వదిలేస్తుంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే. సో, దీనిలో 2 కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి సో, యూజర్ యాక్షన్ అయితే ట్రూ అయిందనుకోండి, ట్రూ అయితే ట్రూ వెళ్ళిపోతది. ఫాల్స్ అంటే ఫాల్స్‌కెళ్ళిపోతుంది. సో, ట్రూ అయిందనుకో నేను డమ్మీ టాస్క్‌కెళ్ళిపోమన్నాను. లేదంటే ఎండ్‌కెళ్ళిపోమంటున్నాను. ఓకే. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటికి గేట్‌వేస్ ఉంటాయి. ఇదిగోండి గేట్‌వేస్ కాన్సెప్ట్. సో, వీటి గురించి అంతా ఇదంతా ఫ్లో డయాగ్రామ్స్. ఓకే. సో, ఏవి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉంటదనేది మొత్తం అంతా డిజైనింగ్ అంతా నేర్పిస్తాం. ఓకే. సో, మీకిక్కడ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్మిన్ కన్సోల్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనిలో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసుకుంటాము. సో, వాటిని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మనకు రియల్ టైమ్‌లో కొన్నిసార్లు యాక్సెస్ కూడా ఉండదు ఈ అడ్మిన్ కన్సోల్ కాకపోతే మళ్ళీ. ఓకే. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ అగైన్. సో, మా ప్రాజెక్ట్‌లో అడ్మిన్ కన్సోలే లేదు. ఓకే. అలా కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఏందంటే అడ్మిన్ కన్సోల్ ఇస్తారు. కొన్నిసార్లు ఇవ్వరు. సో, అప్పుడు మనకది యూసేజ్ అనేది ఉండదు ఇంకా అప్పుడు. అంటే సో, ఇప్పుడు వాటికి కావాల్సొస్తది. కానీ మనం ఏం చేయలేమంటే కష్టం ఇంకా. దానికి మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. రిక్వెస్ట్ రైజ్ చేసుకోవాలి. ఓకే. సో, అలా ఉంటుంది ప్రొసీజర్. అనిల్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది. ఒక అప్లికేషన్ ఉంది. హ్మ్. దాన్ని ఇది డెవ్‌లో ఉన్నారు మీరు. దాంట్లో కొద్దిగా చేంజ్ చేసి పుష్ చేయాలి క్యూఏకు. మీరు న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తారా? ఎగ్జిస్టింగ్ దాని మీదనే? లేదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అనుకోండి. ఇప్పుడు మనం వీటిని మూవ్ చేయాలన్నప్పుడు మనం ఏదైతే కొత్తగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామో వీటిని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్యాకేజ్ అని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో, ఇక్కడ మన కంపేర్ అండ్ డిప్లాయ్ ద్వారా డిప్లాయ్‌మెంట్ చేసేసుకుంటాం. సో, ఇక్కడ కాన్ఫిగరేషన్ జరుగుతది. క్యూఏ కాన్ఫిగరేషన్, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ యాక్సెస్. ఓకే. ఇప్పుడు మనకు లేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ద్వారా మనం చేస్తాం. సో, ఎంటైర్ అప్లికేషన్ వేరు. సో, ఆ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్ వేరు. మీరు అప్లికేషన్ లోపల మనం ఈ కొత్త ఆబ్జెక్ట్స్ మాడిఫై చేస్తున్నాం కాబట్టి, వీటిని సెలెక్ట్ చేసుకొని మనం ఆ ఆబ్జెక్ట్స్‌ని మన ప్యాకేజ్‌లో క్రియేట్ చేస్తాం. ఓకే. ఎంటైర్ అప్లికేషన్ కావాలన్నప్పుడు అది వేరే మెథడ్ మళ్ళీ అగైన్ సేమ్ ఇంతే ఉంటుంది. సో, ఎంటైర్ సెలెక్ట్ చేసుకోవడం, ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కంపేర్ డిప్లాయ్ ఉండదు. మళ్ళీ అప్లికేషన్ క్యూఏలోకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవడం అంతే హ్మ్. దాన్ని. సారీ. మళ్ళీ క్యూఏలోకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవడమే. అంతే. డెవ్‌లో అప్లికేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది. హుహు. సో, అలా కాకుండా ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్ కావాలని అది బేస్డ్ ఆన్ కంపెనీస్. ఇప్పుడు స్టిల్ మాకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో, ఏందంటే ఈ కంపెనీస్‌లో మా ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో వాళ్ళు కంపేర్ డిప్లాయ్ యూజ్ చేయట్లేదు. హ్మ్. మాన్యువల్ మెథడే యూజ్ చేస్తున్నాం. సో, ఆ మెథడ్ యూజ్ చేయాలి తప్పదింకా. హుహుహు.
ఓకే. ఇప్పుడు యాడ్ టు ప్యాకేజ్ అని కొట్టేస్తాము. సో, ప్యాకేజ్ యాడ్ చేసేసిన తర్వాత ప్యాకేజ్ యాడ్ అయిపోయింది. ఈ 2 ఆబ్జెక్ట్‌లు. వ్యూ ప్యాకేజ్ అని ఉంటుంది. సో, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొనేసి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. హ్మ్. ఓకే. ఎక్స్‌పోర్ట్ చేస్తే ఇది డౌన్‌లోడ్ అవుతది. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మనం ఆ ఎన్వైర్న్‌మెంట్ లాగిన్ అయ్యేసి ఈ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేస్తాం. హ్మ్. డైరెక్ట్‌గా ఇంపోర్ట్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాం. అప్‌లోడ్ చేస్తాము. అప్‌లోడ్ చేసిన తర్వాత కొన్ని ఆబ్జెక్ట్స్ ఇన్స్పెక్ట్ అవుతది. అండ్ న్యూ ఆబ్జెక్టా, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్టా అయన్నీ చెక్ చేసుకుంటది. దాన్ని బట్టి వైరస్ స్కాన్ కూడా జరుగుతది. వైరస్ స్కాన్ జరుగుతది. తర్వాత ఆబ్జెక్ట్స్‌ని ఇన్స్పెక్ట్ చేసి అప్పుడు మన డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతుంది. సార్ డిఫరెన్స్ ఏంటి రెండిటికి కంపేర్ అండ్ మాన్యువల్‌కి రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? డిప్లాయ్‌మెంట్ అన్నప్పుడు మనకి ఏ ఆప్షన్ అవసరం లేదు ఇంకా. మనం ప్యాకేజ్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా దీన్ని ప్యాకేజ్ తీసుకొని నేను డిప్లాయ్‌మెంట్ చేయగలుగుతాను. కంపేర్ అండ్ డిప్లాయ్ కొడితే ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోతది ఇంకా ప్రొసీజర్ అంతా. ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఆబ్జెక్ట్స్ మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చూపిస్తది ఇక్కడ. చూపించిన తర్వాత డేట్స్ అడుగుతది, ఇన్ఫర్మేషన్ అడుగుతది. రివ్యూ అని ఇవ్వాలనుకుంటే రివ్యూ ఇచ్చొచ్చు. ఇచ్చి సబ్మిట్ కొట్టేసామంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోయి క్యూఏలో సెట్ అవుతది. ఓకే. ఇది కంపేర్ అండ్ డిప్లాయ్ కొట్టేది ఈ విధంగా ఉంటుంది. అదే కాకుండా ప్యాకేజ్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనుకోండి. డౌన్‌లోడ్ చేయాలి. మళ్ళీ ఇంపోర్ట్ అది అక్కడికి పోయి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో, ఈ ఆటోమేషన్ అయినప్పుడు సార్ ఇది ఆటోమేషన్ కదా కంపేర్ అండ్ డిప్లాయ్. ఆటోమేషన్. మరి అలాంటప్పుడు మనకి మాన్యువల్‌గా అది క్రియేట్ ప్యాకేజెస్ అవన్నీ అవెందుకు పెట్టారు? ఇది ఈజీ కదా కంపారిటివ్‌లీ అది. సో, అది డెప్రికేట్ చేయొచ్చు కదా ఫంక్షన్‌ని. అదే చెప్తున్నాను. మన కొత్త ఆప్షన్స్ మనం యుటిలైజ్ చేసుకొని నేర్చుకుంటే ఓకే. ప్రాబ్లమ్ వెల్ అండ్ గుడ్. ఓకే. తెలియకపోతే వాళ్ళు చెప్పినా ఇనరు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ కంపేర్ అండ్ డిప్లాయ్ చేయమంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఇందులో కస్టమైజ్ ఫైల్స్ అంటే ఏంటి సార్ ఇందులో? కస్టమైజ్ ఫైల్సా? ఆ! అంటే ఏ సో, విధంగా డిప్లాయ్‌మెంట్స్‌లో మనకు ప్యాకేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు కస్టమ్ ఫైల్స్ ఉంటాయి. కస్టమ్ ఫైల్స్. కస్టమ్ ఫైల్స్ అంటే ఇది ఇప్పుడు మనకు కాన్స్టెంట్. కొన్ని కాన్స్టెంట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎన్వైర్న్మెంట్ స్పెసిఫిక్ అని ఉంటుంది. ఓకే. అది ఏంటది ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ అంటే? అండి ఇప్పుడు కంపేర్ అండ్ డిప్లాయ్ కొట్టినప్పుడు ఇది ఎన్వైర్న్మెంట్ స్పెసిఫిక్ అని ఉంటుంది. ఓకే. వీటికి కంపేర్ అండ్ డిప్లాయ్ కొట్టినప్పుడు మనకి ఎట్లాంటి ఇష్యూస్ రావు. ఓకే. మనం ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని చేసినప్పుడు మాత్రం ఈ కస్టమైజేషన్ అనేది చేయాల్సొస్తది. అన్నిటికి అవసరం లేదు. కొన్ని వాటికి మాత్రమే ఒక ఫైల్ డౌన్‌లోడ్ అవుతది. ఆ డౌన్‌లోడ్ చేసిన దాన్ని ఫైల్‌ని మనం మోడిఫై చేయాల్సొస్తది. అది కస్టమైజ్డ్ ఫైల్. అది ఓన్లీ ఓకే. కొన్ని వాటికి మాత్రమే. అన్నిటికి కాదు. ఇప్పుడు ఇది ఉంది. దీనికి అవసరం లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్మ్. ఇప్పుడు చూడండి దీనికొచ్చింది. ఓకే. ఇది గాని ప్యాకేజ్‌లో ఉంటే మనం దీన్ని తీసుకోవాల్సొస్తది. టిక్ చేసి పెట్టాలి ఎన్వైర్న్మెంట్ స్పెసిఫిక్ అని. ఓకే. ఓకే. మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇది సెపరేట్‌గా డౌన్‌లోడ్ అవుతది మళ్ళీ. అది డౌన్‌లోడ్ చేసుకుంటేనే పనవుతది. లేదనుకోండి మీరు అక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ ఫైల్ మిస్ అయ్యారనుకోండి అది రాదు. మళ్ళీ డౌన్‌లోడ్ చేయాలి, మోడిఫికేషన్ చేసుకోవాలి, మళ్ళీ అప్‌లోడ్ చేయాలి. అర్థమైంది. ఇప్పుడేమైనా యూఆర్ఎల్స్ ఉంటే ఇందులో ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ యూఆర్ఎల్స్ ఎన్వైర్న్మెంట్ స్పెసిఫిక్ యూఆర్ఎల్స్. మెయింటైన్ చేస్తాం కాబట్టి ఓకే. ఇలా డిప్లాయ్ అండ్ కంపేర్ అండ్ డిప్లాయ్‌కి ఆటోమేటిక్‌గా అయిపోతుంది ఇది చెక్ ఆ! చేసి పెట్టుకుంటే. మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. మనకి కస్టమైజ్ ఫైల్స్ అనేది రావు. హ్మ్. కంపేర్ అండ్ డిప్లాయ్‌లో ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. కాకపోతే మీరు అది చెక్ చేస్తే ఓకే. ఓన్లీ మాన్యువల్ దానికి మాత్రమే మీరు మేక్ ష్యూర్ హ్మ్. ద ఫైల్ ఇస్ దేర్. అంతే. కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా? చేంజెస్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా అని చెప్పి మనం అది క్యూఏలో లాగిన్ అయ్యి ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకోండి మనకి ఇష్యూస్ వస్తాయి.
కంపేర్ అండ్ డిప్లాయ్ చేసేటప్పుడైనా కానీ చెక్ చేసుకోవాలి. ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ ఉన్నవాడు మాత్రం. ఓకే. ఎలాంటి ఇష్యూస్ రాకూడదు కాబట్టి మనకి. అర్థమైందా? ఎస్, నో, మేబీ. హలో, అనిల్ గారు. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఏం కోర్స్ లేదు. కి సంబంధించి కాక ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? కెరియర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదే ఇప్పుడు జనరల్ గా నేను చెప్పాను కదా రియాక్టివ్ అని. ఇది డైరెక్ట్ మీరు ఏమన్నారంటే 2 ఇయర్స్ వెళ్ళొచ్చు కదా అంటే మీరు ఏమన్నారంటే 2 ఇయర్స్ పనిచేయదు యూఎస్ లో అంటున్నారు కదా. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా తక్కువ జరుగుతుంది. సో ఓన్లీ ప్రాజెక్ట్స్ ఏది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనే వాటికి మాత్రమే మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని జరుగుతుంది. కాబట్టి మీకు ఇది ఏదొక అడ్వాంటేజే, మీరు పెట్టినా కానీ వర్క్ అయిపోతుంది. ఇండియాలో అట కాదు. ఓకే. మస్ట్ అండ్ షుడ్గా పాన్ కార్డు, ఆధార్ కార్డు, పిఎఫ్ అకౌంట్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఓకే. సార్ యూఎస్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేకుంటే స్పానిష్ స్పోకెన్ కంట్రీస్ ఉన్నాయి కదా లాటిన్ రీజన్ లో మెక్సికో అలాంటి అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయా? సారీ, మీ వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, నాకు అర్థం కాలేదు. అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇక్కడ యుఎస్ లో ఉన్నాయా లేకుంటే ఇక్కడ మెక్సికన్ రీజియన్ లో ఉన్నాయా ఎక్కువ ఆపర్చునిటీస్ ఏపీఎన్ కోసం? సో ప్రెసెంట్ అయితే ఇండియాలో ఉన్నాయండి. సో అవుట్ ఆఫ్ యూఎస్ అంటే యూకేలో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ యూఎస్లో కూడా ఉన్నాయి. కానీ యూఎస్ టైమింగ్ జోన్ అనేది ఇప్పుడు కొద్దిగా ఏంటంటే మళ్ళీ డౌన్ టైం అయితే వస్తుంది కదా. November 25th నుంచి థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి సో మీరు తెచ్చుకుంటే ఆపర్చునిటీస్ అనేది బిఫోర్ సెప్టెంబర్ లోపల రావాలి. సెప్టెంబర్, నవంబర్ లోపల రావాలి, అక్టోబర్ లోపల. ఓకే. తర్వాత మళ్ళీ డౌన్ టైమ్ వాళ్ళకి హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి హైర్ చేసుకోరు కదా ప్రాసెస్. మళ్ళీ జనవరి వరకు వెళ్ళిపోతుంది అది. జనవరి, ఫిబ్రవరి తర్వాత మళ్ళీ అగైన్ ఇండియాలో అయితే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి అది మళ్ళీ అప్పుడు ఇండియాలో ఉండవు. ఓకే. అక్కడైతే ఫిబ్రవరి స్టార్టింగ్ మా మే మిడ్ ఆఫ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది, లేదా స్టార్ట్ నుంచే అవుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు వస్తుంటారు రిటర్న్ బ్యాక్. సో జనవరిలో ఎండింగ్ లోపల వస్తుంటారు, కొంతమంది February 15 దాకా ఉంటారు. ఓకే. సో కాబట్టి అప్పుడు మనకి టైం అనేది ఈ గ్యాప్లో రావు, తక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సార్ ఏపీఎన్తో పాటు ఏమైనా ఫారెన్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చేసుకుంటే ఏమైనా అడ్వాంటేజ్ ఉందంటారా దీంతో పాటు? మీరు అప్పుడు బిఏకి వెళ్ళొచ్చు కదా. బిఏకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ట్రాన్స్లేషన్ నేర్చుకున్నప్పుడు మీరు ఇంకా దీంతో పనే ఉంటుంది. ఓకే. బిఏకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇదే నాలెడ్జ్ తోటి మీకు యూఎస్లో ఉన్నారనుకోండి, యూఎస్ కానీ యూకే కానీ వాళ్ళకి రిక్వైర్డ్ కదా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది. సో ఓకే. మీకు అదా ఉపయోగపడుతుంది డెవలపర్గా పోయే బదులు. సో యాజ్ ఎ బిఏకి వెళ్ళండి, ఓకే. అదొక ఎందుకంటే యాడ్ నాకు ఆల్రెడీ లైక్ స్పానిష్ ఎక్స్పర్ట్ నేను లైక్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు స్పానిష్. వెల్ అండ్ గుడ్. ఇంకా అప్పుడు మీరు అట్లా ట్రై చేసుకోవచ్చు. డెవలపర్ పోయాకన్నా మీకు అలా యూస్ అవుతుంది మీకు. సో ఎందుకంటే కొన్ని కంపెనీస్ రిక్వైర్మెంట్ అడుగుతుంటుంది లాంగ్వేజ్ కావాలని. సో ఇప్పుడంటే Okay. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ వచ్చాయి. స్టిల్ అవును. అంటే డైరెక్ట్గా మాట్లాడేది వేరే, ట్రాన్స్లేషన్ ద్వారా మాట్లాడడం వేరే కదా. రైట్. సో ఇండియాలో నేర్చుకున్నారా మీరు స్పానిష్? అవునండి. గ్రేట్. సో బిజినెస్ అనలిస్ట్‌గా ట్రై చేయడం బెటర్ ఆపర్చునిటీ అంటారు. బెటర్ ఆపర్చునిటీ. మీ డెవలపర్గా ట్రై చేయండి. ఓకే. Okay. మీకు లాంగ్వేజ్ ఇట్లా నాకు ఇది తెలుసు అని చెప్పారనుకోండి, సో ట్రై చేశారనుకుంటే అది అట్లా కూడా ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. మీరు బిఏకి సో వెళ్ళారంటే డెవలప్మెంట్ ఉండదు. ఓకే. దానికి ఏమైనా సెపరేట్ ఏమైనా కోర్స్ చేయమంటారా? బిజినెస్ అనలిస్ట్‌కి ఏమైనా? మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేయడమే కదా. అవును. సో మాట్లాడి మనం చేసే పని అయితే కొద్దిగా ట్రైనింగ్ అయితే ఆల్రెడీ ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇప్పుడు లింక్డ్ఇన్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు బిఏ అని.
సో వాళ్ళతో ట్రై చేయండి. ఓకే. లేదంటే ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తుంటే బీఏ గురించి కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. బీఏ అంటే అంత మనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు బీఏలో జస్ట్ ఏంటంటే టెక్నాలజీ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. సో మనం ఓకే. మాట్లాడి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ తీసుకుంటా. ఏదైతే మనం ట్రాన్స్లేషన్ చేయాలి యూజర్ స్టోరీ కింద కన్వర్షన్ చేయడమే. రైట్. సో అదొక మనకి పని అయిపోద్ది. ఓకే. సో బీఏకి వెళ్ళడానికి ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఓకే. సో మీకు ఈ నాలెడ్జ్ ఉండేది కాబట్టి ఇంకా వాళ్ళకి అడ్వాంటేజే. సో ఏవి ఆప్షన్స్ ఉన్నాయి మనకు, మనం ఈజీగా కన్వర్షన్ చేసి వాళ్ళకి చెప్పి మాట్లాడి మన బిజినెస్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. సో బీఏ అంటే 1, 2, 2 ప్రాజెక్ట్‌లోకి యాడ్ చేస్తారు. ఓకే. 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 సో సజెషన్ అయితే అది. సో యాస్ ఎ డెవలపర్‌గా ట్రై చేయొచ్చు. సో మీకు స్పానిష్ తెలుసన్నారు కాబట్టి స్పానిష్ తెలుసన్నప్పుడు మీరు బీఏకి వెళ్ళడం బెటర్. ఓకే. కాకపోతే కొత్త టెక్నాలజీ గురించి తెలిసిందనుకోండి మనం మాట్లాడే హెవీగా ఉంటుంది. అడ్వాంటేజ్ ఉంది. కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనకి హెవీగా. అవును. ఓకే. ఓకే. థ్యాంక్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవండి. థ్యాంక్ యూ. రేపు డెమో ఉంటుంది. ఓకే. సో రేపు కంటెంట్స్ గురించి చూస్తాం. 3 days ఉంటుంది. సేమ్ డెమో టైం. ఏముంటుందా? డెమో 3 times ఉంటుందండి? సారీ? సేమ్ డెమో ఇస్తారా? డిఫరెంట్‌గా ఇస్తారా? వేరే ఇస్తారండి. ఇప్పుడు కోర్స్ కంటెంట్ ఇస్తాము. ఇప్పుడు బీపీఎం టూల్ అని చెప్పి స్టార్టింగ్ కోర్స్ కంటెంట్ అనేది. సో బీపీఎం అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏపీఎన్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ వాటి గురించి తెలుసుకుంటాం. సో ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాతే మనం ఒక అప్లికేషన్‌లోకి వెళ్ళి ఇలా మనం వర్క్ చేస్తాం. సో ఈ బేసిక్ థింగ్స్ అనేది ఫస్ట్ కంపల్సరీగా ఉండాలి. థ్యాంక్స్ అండి. రేపు సేమ్ టైమింగ్ సార్? ముని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో రేపు కూడా సేమ్ 8 to 9. ఓకే. సార్ ఈవినింగ్ సెషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఈవినింగ్ సెషన్స్ అంటే నా ప్రెజెంట్ ఆఫీస్ ఉందండి. నాకు నైట్ షిఫ్ట్. సో ఓకే. నా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఆఫీస్‌కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు మన బ్రేక్ అవుతుంది. ఓకే. సో మీకు ఇంకేమైనా ఏపీఎన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నా నెంబరే ఇది. ఓకే. సో మీకు ఇంకా కెరియర్ గురించి ఏమైనా ఉంటే చెప్పండి, నేను చెప్తాను మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఓకే. సో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే దెన్. థ్యాంక్ యూ.